ఓకే. సో మనం లాస్ట్ క్లాస్‌లో ఏం చూసాం? సో లెట్స్ క్విక్లీ రివైజ్. సో బేసికల్‌గా there are 8 data types. Those are integer, string, tuple, list, dict, set, bool and byte array. ఓకే. సో ఇందులో ఇంటిజర్ అండ్ స్ట్రింగ్స్ చూసాం మనం. ఓకే. ఇంటిజర్స్‌లో సో a is equal to 12. Here a is a object to the integer class. మీకు ఈ స్టేట్మెంట్ అర్థం కాకపోయినా అలాగే గుర్తుపెట్టుకోండి. a is a object to the integer class. ఓకే. ఇప్పుడు ఆ క్లాస్‌లో కొన్ని మెథడ్స్ అనేది ఉంటాయి. ఆ మెథడ్స్ ఏంటివి అని కనుక్కునేదానికి వాట్ డు వి యూజ్? డిర్. డిర్ మెథడ్ యూజ్ చేస్తాం. డిర్ ఆఫ్ అని టైప్ చేస్తే వాట్ ఆల్ ద సపోర్టెడ్ మెథడ్స్ ఆల్రెడీ ఇన్‌బిల్ట్ అంటే ఆల్రెడీ రాసి పెట్టిన మెథడ్స్ ఏమున్నాయి అనేది మనకి ఇక్కడ తెలుస్తదనమాట. ఓకే. సో దెన్ we have seen the help command. We have seen like if you want to explore what is how to use a particular how to use a particular method, what help method will be useful. So help of a.real if you give how it can be used, దీన్ని ఎలా వాడాలి, దానికి ఏమైనా ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలా లేదా ఎక్సెట్రా డీటెయిల్స్ అన్ని కూడా హెల్ప్ ఇస్తుంది. అదేవిధంగా ఐడి ఆఫ్ ఏ కొడితే సో మెమరీలో సో ఇన్ అవర్ సిస్టమ్ మెమరీ గురించి తెలిసే ఉంటుంది కదా, మీరంతా లైక్ బీటెక్ స్టూడెంట్సే కదా. సో మన మెమరీ ఈజ్ లైక్ లైక్ 4 GB ర్యామ్, 8 GB ర్యామ్ బ్లా 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 ఉంటుంది కదా. సో ఆ ర్యామ్లో ఈ పర్టికులర్ అడ్రస్లో మనం ఇచ్చిన ఏ అనేది స్టోర్ అయ్యిందని దాని మీనింగ్. సో వాట్ ఈస్ ద లెంత్ ఈస్ టు లైక్ ఇట్ విల్ బి టేకింగ్ 2 bytes, సారీ 4 bytes. ఓకే. ఇప్పుడు 128 అంటే ఎంత వచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏదైనా క్రియేట్ చేశాను అనుకో, కంటిన్యూస్గా మెమరీ వచ్చింది అనుకో, సో నెక్స్ట్ విల్ బి 129 బట్ విచ్ ఈజ్ ఈక్వల్ ఇన్ టు 4 bytes అన్నట్లు. ఓకే, అది వదిలేసేయండి, దాని కదా మనం వాడుకుందాం. ఓకే, ఐడి ఆఫ్ ఏ విల్ గివ్ ద మెమరీ అడ్రస్ ఆఫ్ ది వేర్ ఇట్ యాక్చువల్లీ స్టోర్డ్. ఆఫ్టర్ దట్ వీ ఎంటర్డ్ ఇన్ టు ద స్ట్రింగ్స్. బి ఈజ్ ఈక్వల్ టు నేను బెంగళూరు తీసుకుంటే so what type it is. Now if I want to get to know what type it is, I have to type of B. It will give the string. So which class it belongs to. So it is an object of string class. Okay, then ఇందులో ఉన్న మెథడ్స్ ఏంటివి. Okay, then we have to do dir of B. So then you will get these many methods. ఈ మెథడ్స్ లో మనం కొన్ని చూసాం ఆల్రెడీ. క్యాపిటలైజ్ అంటే ఏంటి, అప్పర్ అంటే ఏంటి, లోయర్ అంటే ఏంటి. ఓకే, సో జస్ట్ లైక్ ఫైండ్ అంటే ఏంటి, ఇవన్నీ కొన్ని చూసాం, అవునా? Yes or no? ఓకే. సో టుడే సెషన్ విల్ బి మచ్ ఇంటరాక్టివ్. సో యూ గైస్ హ్యాస్ టు రెస్పాండ్. ఓకే, నేను ఎప్పుడన్నా క్వశ్చన్లు అడిగితే కనుక ఎస్ యూ గైస్ హ్యాస్ టు రెస్పాండ్ టు మీ లైక్ ఏంటి దాని అవుట్పుట్ ఏంటి, ఏం కథ అనేది మీరు చెప్పాలి. యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ యూ కెన్ టెల్ మీ. ఓకే, సో మనం ఆల్రెడీ క్యాపిటలైజ్ అనేది చూసాం. సో ఇందులో ఇంకా మీకు మ్యాక్సిమం మనం యూస్ చేసేది ఎండ్స్ విత్, వీ డు యూస్ సమ్ టైమ్స్ ఎండ్స్ విత్. Find is one of the best, one of the good method we do use. Index we do use. Is alpha num, is alpha, is ASCII, is decimal, is digit. Is digit we do use heavily. Is identifier, is lower, is numeric, is printable, is space, is title, is upper, join method. Yeah, we will see. just lower. ఇప్పుడు బిలో ఏముంది మనకి, బెంగళూరు ఉంది. సో బి డాట్ లోయర్ అనే మెథడ్ని కాల్ చేస్తే సో ఇట్ విల్ కన్వర్ట్ ద
entire string into lowercase and it will return the output to the console. సో మన దగ్గర దీన్ని ఏమంటారు, ఇంటరాక్టివ్ కన్సోల్ అంటారు దీన్ని. ఇప్పుడు బీలో ఏముంది, బెంగళూరు. సో బీ డాట్ అప్పర్ అని టైప్ చేస్తే నాకేమొస్తుంది అవుట్పుట్, దిస్ ఈస్ బెంగళూరు. ఓకే, సో దానిపైన నేను క్యాపిటలైజ్ అని వాడితే ఏమైంది, ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అయింది. సో దీనిపైన నేను లోయర్ వాడితే, సో ఇట్ విల్ కన్వర్ట్ దిస్ బెంగళూరు టు స్మాల్ లెటర్స్, ఆల్ స్మాల్ లెటర్స్. ఓకే, సి ఈ విధంగా ఉందనుకో. మీకు అర్థమయ్యే ఉంటుంది కదా ఇది ఆల్రెడీ. సి డాట్ లోయర్ అని టైప్ చేస్తే మీకు అన్ని బెంగళూరు వస్తాయి. ఇప్పుడు నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా ఇచ్చాను, లెట్స్ సే శేఖర్ అనేసి. యా, వన్ థింగ్ డూ రిమెంబర్ దట్ పైథాన్ ఈజ్ కేస్ సెన్సిటివ్. సో ప్రతి వేరియబుల్ నేమ్స్ కానీ, ఐడెంటిఫైయర్స్ కానీ, ఎనీ మెథడ్ నేమ్స్ కానీ, ఆల్ ఆర్ కేస్ సెన్సిటివ్. ఇప్పుడు నేమ్ ఈజ్ ఈక్వల్ టు శేఖర్ అన్నాను కదా, ఇప్పుడు ఈ విధంగా పెట్టాను అనుకోండి, నేమ్ ఈజ్ ఈక్వల్ టు రెడ్డి అనేసి. సో దిస్ టూ ఆర్ డిఫరెంట్. నేమ్ ఎంటర్ చేస్తే శేఖర్ వస్తుంది, క్యాపిటల్ నేమ్ కొడితే క్యాపిటల్ ఎన్ టైప్ చేస్తే రెడ్డి వస్తుంది. సో ఇట్ మీన్స్ దట్ ఎవ్రీ క్యారెక్టర్ టైప్ ఈజ్ ఇంపార్టెంట్, విచ్ కేస్ యు ఆర్ యూజింగ్ అనేది ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు సో నేమ్ ఈ విధంగా ఉంది. సో యా, సి ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా ఉంది. సి డాట్ లోయర్ అని టైప్ చేస్తే ఏమొస్తుంది, ఇట్ కన్వర్ట్స్ ఆల్ క్యారెక్టర్స్ ఆఫ్ దట్ స్ట్రింగ్ ఇన్ టు ద లోయర్ కేస్. ఓకే, అదేవిధంగా ఇప్పుడు నేమ్ డాట్ అప్పర్ అని వాడాను, ఇప్పుడు ఏమైంది, ఇట్ కన్వర్టెడ్ ఆల్ ద లెటర్స్ ఆఫ్ ద స్ట్రింగ్ ఇన్ టు ద అప్పర్ కేస్ లెటర్స్. ఓకే, సో ఇది ఇక్కడ మనకి ఎక్కడ యూజ్ అవుతుందంటే, ఇప్పుడు నేమ్ అనేది వచ్చింది, ఇప్పుడు కొత్తగా వచ్చిన ఒక క్యాండిడేట్ ఉన్నాడు, సో వాళ్ళ పేరు కూడా శేఖర్ అనుకో. సో ఈ విధంగా ఆల్రెడీ నా దాంట్లో నా రిజిస్టర్లో శేఖర్ అనే పేరు ఉందా లేదా చెక్ చేయాలంటే ఈ విధంగా చెక్ చేస్తాం. ఇఫ్ ఐ ఎంటర్డ్ స్మాల్ లెటర్స్, నేమ్ కంటైన్స్ వన్ క్యాపిటల్ ఎస్, ఇట్ ఈస్ నాట్ మ్యాచింగ్. సో అటువంటిప్పుడు ఏం చేస్తామంటే మనము ఈ విధంగా రియల్ టైమ్ యూజ్ కేస్ చెప్తున్నా అనమాట. లోయర్ అని వాడుకొని ఇటు సైడ్ కూడా ఏదన్నా ఇప్పుడు ఈ విధంగా ఉందనుకో, క్యాపిటల్ ఆర్ పడింది అనుకో, అయినా కూడా మిస్ మ్యాచ్ అవుతుంది కదా. ఇటు సైడ్ కూడా మ్యాచ్ చేసి ఇట్లా లోయర్ వాడితే, సో ఇటు సైడ్ ఆల్ కేసెస్, ఆల్ లెటర్స్ విల్ బి లోయర్ కేస్, అండ్ దిస్ సైడ్ ఆల్సో ఆల్ లెటర్స్ విల్ బి లోయర్ కేస్. సో అప్పుడు ట్రూ వస్తుంది. సో ఈ విధంగా ఫీల్డ్లో వాడతాం, లైక్ ఇన్ అవర్ ఆటోమేషన్ ఆర్ ఇన్ అవర్ స్క్రిప్టింగ్ ఆర్ ఇన్ అవర్ డెవలప్మెంట్. ఓకే, సో those are the two important methods. Okay, upper, lower. Okay, join I will tell you when I cover the list. So just remember me again. So yeah, split also I will tell you. Split already చెప్పాను. ఇప్పుడు ఈ విధంగా ఉన్నాయి మీ పేర్లన్నీ, ఒక జస్ట్ మీ యూ హ్యావ్ గివెన్ మీ మెయిల్ అడ్రస్లు. ఇప్పుడు సో 1@2 కామా gmail.com ఇచ్చారు, సో 2@gmail.com ఇచ్చారు. ఈ విధంగా ఉందనుకోండి స్ట్రింగ్స్ మీది. ఓకే, ఆర్ యు గైస్ గెటింగ్? సో ఇప్పుడు నేను ఏ డాట్ స్ప్లిట్ అని టైప్ చేస్తే బై డిఫాల్ట్గా ఇట్ విల్ టేక్ ద స్పేస్ తీసుకొని ఇట్ విల్ రిటర్న్. సో ఇక్కడ మనకి ఫస్ట్ స్పేస్ ఉంది కదా, సో ఈ స్పేస్తో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక ఎలిమెంట్ లాగా, ఇక్కడ నుంచి ఇంకొక నెక్స్ట్ అంతా మళ్ళీ స్పేస్ వచ్చే వరకు ఇంకొక ఎలిమెంట్ లాగా స్ప్లిట్ చేస్తుంది అనమాట. అదే ఇఫ్ ఐ ప్రొవైడ్ కామా హియర్, దెన్ ఇట్ విల్ స్ప్లిట్ విత్ ద కామా. సో gmail.com అనేది ఇక్కడ వరకు ఒకటి, ఇట్ స్ప్లిట్ విత్ దిస్ గై, అండ్ ఫ్రమ్ హియర్ అన్వర్డ్స్ ఇంక్లూడింగ్ స్పేస్ టిల్ హియర్ ద సెకండ్ ఎలిమెంట్, ఫ్రమ్ హియర్ అన్వర్డ్స్ దిస్ ఇస్ థర్డ్ ఎలిమెంట్. ఈ విధంగా స్ప్లిట్ చేస్తుంది. సో ద రిటర్న్ టైప్ ఈస్ లిస్ట్. స్క్వేర్ బ్రాకెట్స్ కనపడుతున్నాయి ఇక్కడ మీకు, సో దట్ ఈస్ కాల్డ్ లిస్ట్. ఓకే, సో సి విల్ బి రిమైన్ సేమ్. ఓకే, సి ఎందుకు రిమైన్ సేమ్ ఉంది, బికాస్ స్ట్రింగ్ ఈస్ immutable object. What is meant by immutable object? If the interviewer asks you the question, a object whose value cannot be changed once it assigned a value. An object whose value can't be changed.
ఒక్కసారి దానికి వాల్యూ అసైన్ చేసామంటే ఇప్పుడు సి అనేది బెంగుళూరు అసైన్ అయింది. అన్‌లెస్ సిని మారిస్తే తప్పితే మళ్ళీ సిను నువ్వు అంటే జస్ట్ లైక్ ఐ టోల్డ్ యూ రైట్? మీ దగ్గర ఒక బౌల్ ఉంది. ఆ బౌల్‌లో రైస్ పెట్టారు. సో, అందులో రైసే ఉంటది. అన్‌లెస్ యూ థ్రోన్ ఔట్ ద రైస్ అండ్ ఫిల్డ్ అప్ విత్ సంథింగ్ ఎల్స్. ఓకే. అందులో ఇప్పుడు కొద్దిగా రైసు దాని పక్కన అందులో నేను రసం పోస్తాను. అందులో నేను చికెన్ బిర్యానీ పెడతానంటే కుదరదనమాట. అందులో రైస్ మాత్రమే ఉంటది. సో, ఇప్పుడు సిలో ఏముంటది? బెంగుళూరు మాత్రమే ఉంటది. సో, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. మ్యూటబుల్ అంటే ఏంటి అనేసని. ఇప్పుడు ఒక లిస్ట్ తీసుకున్నాను. సపోజ్ థిస్ ఈస్ ఎ లిస్ట్. ఓకే. దీన్నేమంటారు? లిస్ట్ అంటారు బేసికల్‌గా. ఈ విధంగా స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటాయి. ఇప్పుడు ఏలో ఏముంది? 1, 2 ఉంది. నేనిప్పుడు ఏ డాట్ అపెండ్ జస్ట్ మీకు ఫర్గాట్ అబౌట్ దిస్. విల్ కమ్ టు దిస్ టుడే. 3 అని టైప్ చేశాను. ఇప్పుడు ఏమై ఉంటుందంటే 1, 2, 3 అయ్యుంటది. ఏ మారిపోయింది ఇక్కడ. చూసారా? సో, ఇట్ కేమ్ లైక్ మీరు తీసుకున్న బౌల్‌లోకి ఇంకో కొన్ని అడిషనల్ ఐటెమ్స్ కూడా వస్తున్నాయి. దిస్ ఈస్ కాల్డ్ మ్యూటబుల్. ఓకే. వేర్ స్ట్రింగ్ ఈస్ ఇమ్యూటబుల్. ఓకే. అర్థమవుతుందా? యెస్ అన్న. హ్మ్. ఎందుకు అసలు ఎవరు అసలు నేను అడిగినప్పుడు క్వెషన్‌కి ఆన్సర్ చెప్పాలనే ఇది గూడా లేదు. అంటే మీకు ధైర్యం లేదా? లేకుంటే చెప్తే పక్కనోళ్ళు ఏమన్నా అనుకుంటారనేసా? ఫస్ట్ థింగ్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎక్స్‌పోజ్డ్ ఇన్ ద టీమ్ ఆర్ ఎనీవేర్, యూ హావ్ టు స్పీక్ ఔట్. రిమెంబర్, యూ హావ్ టు స్పీక్ ఔట్. మీరు మాట్లాడలేదంటే థాట్స్ ద లైక్ యువర్ సెల్ఫ్ ఈస్ గోయింగ్ బ్యాక్. ఓకే. ఐయామ్ గివింగ్ ఎ పాజ్ ఆల్సో లైక్ మీకు అర్థమయిందా అని ఒక చిన్న పాజ్ గూడా ఇస్తున్నా. మీరేమన్నా చెప్తారేమో అనేసి. హ్మ్. ఓకే. సో, నౌ వి హావ్ సీన్. సో, అన్ని మెథడ్స్ ప్రాక్టీస్ చేసారా మీరు? ఏమైనా ఈ మెథడ్స్‌లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్ నో ఇన్ థిస్ అన్న. మెథడ్స్? నో. ఎనీబడీ? క్యాన్ యూ టెల్ ఎల్జెస్ట్ అన్న? ఎల్ జస్ట్. ఓకే. వాట్ ఈస్ జస్ట్ దెన్? ఇఫ్ ఇట్ ఈస్ ఎల్ జస్ట్ ends with, okay, I don't know. So str dot l just. So return a left justified string of length width. Okay. Padding is done using the specified fill character. Default is space. So fill character just width, return a left justified string of length width. Okay. We'll see. L just of 10. ఇప్పుడు సి బెంగళూరు ఉంది. When I typed this one, I got the padding, the spaces. So here I'm self width to fill character. Okay. So width I'm giving as 100 and the character I'm giving as @. So this is the meaning of that one. You got it? What it is doing? యెస్ అన్న. సో ఇక్కడ ఇప్పుడు నేమ్ ఉంది. నేమ్ డాట్ ఎల్ జస్ట్ అంటే లెఫ్ట్ సైడ్ add that something about some 10 characters or 6 characters. What you want to add one more name. So l just why exactly one character long. The fill character must be exactly one character long. So 5. So l just okay. Yeah, it has to be given with the character. So ఈ విధంగా ఇస్తే name l just 5
ఓకే 15. సో ఇక్కడ ఏం చేసిందంటే ఇది బేసికల్గా, సో ఇప్పుడు దీని యొక్క లెంత్ చూసారా? సో దీని యొక్క ఎంటైర్ లెంత్ ఇట్ విల్ బి ఐఎమ్ టేకింగ్ ఇన్ టు దిస్ డి. సో లెంత్ ఆఫ్ డి కొడితే మీకు 15 వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు బై డిఫాల్ట్ నేమ్ ఈజ్ 6 characters and you are asking Python to give me 15 characters length. First whatever the first characters will be in the name, be it లాస్ట్ లో ఏమైనా ఖాళీగా ఉంటే వాటిల్లో ఈ హైఫన్ పెట్టు అని దాని మీనింగ్. అంటే ఇప్పుడు నేను ఈ విధంగా అన్నాను అనుకోండి, నేమ్ డాట్ ఎల్జస్ట్ 3 అనేసి, డీలో ఏముంది స్టిల్ శేఖర్ ఏముంది, బికాస్ నువ్వు ఇచ్చిన నేమ్ యొక్క లెంతే 6 characters ఉంది. సో నువ్వేమడుగుతున్నావు, 3 characters కన్నా తక్కువైతే, నేమ్ కనుక 3 characters కన్నా తక్కువైతే అప్ టు 3 characters వరకు యూ ఫిల్ అప్ విత్ హైఫన్. ఇందాకేమడిగాను 15. నేమ్ ఇఫ్ నేమ్ ఈజ్ if name length is less than 15 characters, then fill up the రిమైనింగ్ ఏ క్యారెక్టర్స్ వాటిని హైఫన్ తో రీప్లేస్ చేయమని అడుగుతున్నాం. ఓకే, సో నౌ ఫస్ట్ 6 characters వదిలేసి అప్ టు 15 characters వరకు ఇట్ ఫిల్డ్ అప్ విత్ హైఫన్. ఓకే, యు గాట్ ఇట్? Yes, no. ఓకే, సో ఎల్జస్ట్ ఎనీథింగ్ ఎల్స్? సో మీరు యూ మస్ట్ హ్యావ్ ప్రాక్టీస్డ్ ఆల్ ద మెథడ్స్. లైక్ మీకు అర్థం కాకుంటే జస్ట్ యూజ్ ద హెల్ప్. You know, like you must practice hundreds, thousands of times. You guys know? So how many methods that have been practiced? Are you seeing this many methods? Methods అంటాను, ఎన్ని ప్రోగ్రామ్స్ రాసి ఉంటాను చూడండి, డిస్పైట్ హ్యావింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో కొన్ని వందల ప్రోగ్రామ్స్ రాస్తూ ఉండాలి, అప్పుడే మీకు వస్తూ ఉంటాయి. టుడే విల్ సీ వాట్ ఈస్ పైథాన్ ప్రోగ్రామ్ ఆల్సో. ఓకే, యు గైస్ గాట్ ఇట్? సో ఏంటి ఈ మెథడ్స్ ఏంటి, బ్లా బ్లా బ్లా. And Yes, no. you might have got so far but what is the meaning of mutable object, immutable object. Okay, so a is equal to 12, it's a immutable object. C is equal to some string, it is a immutable object. Now we will see what is a mutable. Okay, mutable object ante to చూసి then we will jump into the Python program. What is meant by program? ఈ ఇంటరాక్టివ్ షెల్ నుంచి పైథాన్ ప్రోగ్రామ్కి ఎలా వెళ్ళడం, పైథాన్ ప్రోగ్రామ్స్ రాయడానికి మనం ఏమన్నా టూల్స్ ఫ్రేమ్వర్క్స్ అని యూస్ చేస్తామా, పైచార్మ్ లాంటివి, గది గట్రా మనం చూద్దాం. ఓకే, నౌ ఐఎమ్ టేకింగ్ వన్ వేరియబుల్ నేమ్ కాల్డ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 6, 6, like this I have taken. So when I open the braces with the square brackets and closes it with the square brackets, then this data type is called list. Okay, so type of a type cheste it presents list. Okay, similarly exact ga if I close this a, if I type a, it gives me tuple. Tuple antaru, tuple antaru, రకరకాలుగా అంటారు, but I call it as tuple. Okay, స్క్వేర్ బ్రాకెట్స్ తో స్టార్ట్ చేస్తే అది లిస్ట్, parenthesis తో స్టార్ట్ చేస్తే అది tuple. What is the difference between these two అని అడుగుతారు. The first question, what is the difference between the tuple and list? Tuple is immutable object, whereas list is a mutable object అని మీరు ఆన్సర్ ఇస్తారు. The immediate question, what is the mutable and what is immutable? The object whose value can be changed is called mutable object. The value which cannot be changed is called immutable object. ఎగ్జాంపుల్, మీరు స్ట్రింగ్ ఒకటి తీసుకోండి, లిస్ట్ ఒకటి తీసుకోండి. ఈ విధంగా నౌ ఏ ఈజ్ లిస్ట్
A of okay. ఇది లిస్ట్. ఓకే. సో ఫర్ మీకు అర్థమైందా? వాట్ ఈస్ ద లిస్ట్? వాట్ ఈస్ ద టపుల్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ టూ? ఎస్ అన్న. ఎస్ నా. Yeah, still so many people don't have courage to speak out. ఓకే. వీటిల్ని ఎలా యాక్సెస్ చేయడం అనేది ఇప్పుడు చూద్దాం. సో ఏ అనేది ఒక లిస్ట్ ఉంది. అందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? 1. సో ఇప్పుడు నేను 1ని రిట్రీవ్ చేయాలి. సో ఐ వాంట్ టు యూజ్ ద 1. హౌ కెన్ ఐ యాక్సెస్ దట్? సో బై యూజింగ్ ద ఇండెక్సింగ్. By using the indexing, we will access the elements of the list. ఓకే. ఈ టర్మినాలజీ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలా. మీరు ఎప్పుడైనా ఎవరికైనా చెప్పేటప్పుడు కానీ, ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు కానీ ఇదే విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అంటే ద టర్మినాలజీ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. వీటిని ఏమంటారు? ఇందులో ఉన్న వాటిని ఏమంటారు? ఎలిమెంట్స్. ఓకే. అదేవిధంగా టపుల్‌లో ఉండే వాటిని కూడా ఎలిమెంట్స్ అంటారు. అందులో ఉన్న ఎలిమెంట్స్‌ని యాక్సెస్ చేయడం ఎలా? బై యూజింగ్ ద ఇండెక్సింగ్. ఇండెక్సింగ్ ఎలా చేస్తామంటే ఈ విధంగా. ఇట్ ఈస్ కాల్డ్ ఏ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టి దాన్ని ఏమంటాం? ఏ ఆఫ్ 0 అన్నాను అనుకోండి. సో ఇట్ గివ్స్ మీ ద ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ద లిస్ట్. ఓకే. గట్ ఇట్. అదేవిధంగా ఏ ఆఫ్ 1 అన్నాను అనుకోండి. సో వాట్ విల్ గెట్? యూ విల్ గెట్ 2 అంటే సెకండ్ ఎలిమెంట్ వస్తుంది ఇక్కడ. ఏ ఆఫ్ 2 థర్డ్ ఎలిమెంట్ వస్తుంది. సో దీన్ని బట్టి మీకు అర్థమై ఉండాలి. సో ఈ ఇండెక్సింగ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇట్ స్టార్ట్ ఫ్రమ్ 0. ఇండెక్సింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. ఓకే. ఏదైనా 0 ఏ ఆఫ్ 0 కొడితే మీకు 1 వచ్చిందని కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఓకే. ఈ విధంగా ఉందనుకోండి. ఇప్పుడు ఏ ఆఫ్ 0, ఏ ఆఫ్ 2 కొడితే ఏమొస్తుంది? 0, 1, 2. ఓకే. దిస్ ఈస్ వాట్ యూ విల్ గెట్. దిస్ ఈస్ వాట్ యూ హావ్ టు అండర్‌స్టాండ్. ఓకే. అర్థమవుతుందా? వీటిల్ని ఇండెక్సింగ్ అంటారు. ఈ విధంగా ఏ ఆఫ్ 2. ఓకే. వాట్ వి హావ్ ఇన్ సి? సిలో ఏముంది మనకి? ఒక స్ట్రింగ్ ఉంది. స్ట్రింగ్ ఆల్సో సపోర్ట్స్ ఇండెక్సింగ్. సి ఆఫ్ 0 కొడితే ఏమొస్తుంది మనకి? కే. ఓకే. సి ఆఫ్ 2 సెకండ్ ఎలిమెంట్ ఆఫ్ ద స్ట్రింగ్. ఓకే. సి ఈజ్ ఈక్వల్ టు బెంగళూరు తీసుకున్నాను. సి ఆఫ్ 1 టైప్ చేస్తే ఏమొస్తుంది? ద ఫస్ట్ క్యారెక్టర్, ఫస్ట్ ఇండెక్సింగ్ క్యారెక్టర్. ఫస్ట్ ఇండెక్స్ అంటే ఏంది? సెకండ్ క్యారెక్టర్ అన్నమాట. ఇది 0. మీకు అర్థమవుతుందా? ఆర్ యు గైస్ గెట్టింగ్ రైట్? ఎస్ నా. మీకు ఎవళ్ళకైనా అర్థం కాకుంటే చెప్పండి. ఇక్కడ అందరూ మనకు తెలిసిన వాళ్ళే. ఓకే. నాకు తెలిసి నాకు తెలియని వాళ్ళు ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు జాయిన్ అయ్యారు అంతే ఇక్కడ. సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఇమ్మీడియేట్‌గా అడగండి. సో ఇఫ్ యూ డోంట్ ఆస్క్ రైట్, నాకు తెలియదు మీకు అర్థమైందో లేదో. ఐ జస్ట్ గో విత్ ద ఫ్లో. ఓకే. మీకు అర్థం కాకుంటే యూ స్టాప్ మీ దేర్ ఇట్‌సెల్ఫ్ బికాజ్ ఇట్స్ ఎ ఫుల్లీ ఇంటరాక్టివ్. అండ్ I have hundreds of slides. Okay. I have hundreds of slides which I can present and I can blah 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 blah. But I don't want to go in the traditional way of teaching. Okay. I wanted to show you in practical. So that is why I'm taking this kind of interactive session. సో మీకు అర్థం కాకుంటే నన్ను అడగండి వెంటనే నేను చెప్పేది. అదేవిధంగా చెప్పినట్టన్నీ ప్రాక్టీస్ చేయాలి మరి. సో ఇప్పుడు మీకు ఏమర్థమై ఉండాలా? సో ఇంటిజర్, స్ట్రింగ్, లిస్ట్ అండ్ టపుల్ and immutability, mutability, and how to access the elements of the string and how to access the elements of the list and tuple. Suppose tuple t తీసుకున్నాను అనుకోండి. t how to start ఈ విధంగా 22, 33, 77 ఈ విధంగా. So now t of 0, what it will return? The index 0th element and the what is of that first element. సో యాక్చువల్‌గా ఈ ఫస్ట్, సెకండ్ అని వాడమన్నమాట మనము. ఓన్లీ ఇండెక్సింగ్‌తో మాత్రమే మాట్లాడతాం. సో యూ ఆల్సో బీ హ్యాబిటెడ్ టు దట్ వన్ ఓన్లీ. సో వాట్ ఈస్ ద 0th ఎలిమెంట్? ఇట్ ఈస్ 22. వెన్ ఐ సే t of 2, it will return the second element. When I say second element, you should not think about
33. You have to think about 77 only. You have to count from 0. 0, 1, 2. Okay, T of 2 కొడితే మనకేమొస్తుంది 77 వస్తుంది. ఓకే, సో మీకు ఇప్పుడు ఏ లిస్ట్ అర్థమైంది, టపుల్ అర్థమైంది. నౌ విల్ కమ్ టు ద డెఫినేషన్. వాట్ ఈస్ ఎ లిస్ట్, వాట్ ఈస్ ఎ టపుల్? ఇవి బేసిక్ క్వశ్చన్స్. Tuple or list is a basic collection of data types. What I'm saying, be pay attention. It is a collection of data types. Whatever may be the data type. Okay, it no need to be homogeneous. మీరు సి లాంగ్వేజ్లో, C++లో, జావాలో చదువుకున్నట్లు హోమోజీనియస్ ఏం అవసరం లేదు. హోమోజీనియస్ అంటే ఏంటి, నాన్ హోమోజీనియస్ అంటే ఏంటి, ఈ డౌట్ ఎవరికన్నా ఉంటే కనుక, ఇప్పుడు ఏ ఉంది, ఇప్పుడు ఏలో ఏ టైప్స్ ఉన్నాయి? వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ద 0th ఇండెక్స్ ఎలిమెంట్? ఇట్స్ ఇంటిజర్. దిస్ ఈజ్ ఇంటిజర్, దిస్ ఈజ్ ఇంటిజర్, దిస్ ఈజ్ ఇంటిజర్, దిస్ ఈజ్ ఇంటిజర్. సో ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ద లిస్ట్ ఈజ్ ఇంటిజర్ ఓన్లీ. ఓకే, సో అప్పుడు దీన్ని హోమోజీనియస్ లిస్ట్ అంటాం. సి లాంగ్వేజ్లో మనం ఒక దాన్ని ఏమంటారు, అరే. So if you define integer array, you have to fill up only with integers. Okay, if you fill up with the character array, you have to only fill up with characters. Whereas in Python, list will be any type. Okay, A is equal to, ఇందులో నేను ఇప్పుడు ఏం పెడుతున్నానంటే బెంగళూరు. ఫస్ట్ ఎలిమెంట్ ఏం పెట్టాను, బెంగళూరు. వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ దిస్? స్ట్రింగ్. సెకండ్ ఎలిమెంట్ 2. థర్డ్ వన్ ఏం పెడుతున్నాను, లెట్స్ సే ఐఎమ్ పుట్టింగ్ 1 tuple 1, 2, 3. Okay, fourth one again integer. So now what is A here? A contains the first, the 0th one as Bengaluru, the first one as integer, the second one as a tuple, third one for third element as integer. Okay, it's a collection of objects. What objects? Any object, any type of objects. Okay, be it string, integer, dictionary, tuple, byte array, boolean, etc, etc, etc. ఓకే, అర్థమవుతుందా మీకు? అవును. అర్థమవుతుంది. రిమైనింగ్ గైస్ అర్థమవుతుందా? Yes అన్న. నిషిత, వనిత, స్నేహ Yes చెప్పండి. అన్న. ఎలిమెంట్స్ ఇచ్చినాం కదా, అక్కడ డెసిమల్ పాయింట్ యూజ్ చేయొచ్చునా? డెసిమల్ పాయింట్ డెసిమల్ యూజ్ చేయొచ్చునా? 6.3 లైక్ yes 4.5. yes yeah, I told you, right? So anything you can use, anything 7.8, anything you can use. If you want to give like this also you can give. Yes, any data type you can put in the list as well as in tuple also. దీన్ని నేను ఈ విధంగా పెడితే ఏమవుతుంది, టపుల్ అవుతుంది. ఇప్పుడు నాకు బెంగళూరు కావాలంటే ఎలా యాక్సెస్ చేయాలి? B of 0. సేమ్ మీకు ఇంటర్వ్యూస్ లో ఇవే క్వశ్చన్లు అడుగుతారు, ఇంకేం అడగరు. మీ 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 1-2 years ఎక్స్పీరియన్స్ కి అన్నీ కూడా లిస్ట్ పైనే ఉంటాయి క్వశ్చన్లు అన్నీ కూడా. లెఫ్ట్ అండ్ రైట్ వాన్ చేస్తారు లిస్ట్ పైన. లిస్ట్ ఇంకా లిస్ట్ మెథడ్స్ అన్నీ వస్తాయి మనకు. ఈరోజు చూద్దాం ఎంత పాసిబిలిటీ ఉంటే అంత. అసలు మీకు కనుక లిస్ట్, టపలు, డిక్షనరీస్ కనుక అర్థమైనాయంటే యూ కెన్ రూల్ ద పైథాన్ వరల్డ్. ఓకే, దట్ ఈస్ వై ఐఎమ్ గోయింగ్ విత్ లో స్పేస్. మామూలుగా నా పేస్ ఇలా ఉండదు. సో మీకు ఇది కూడా చాలా ఫాస్ట్ అనిపిస్తే చెప్పండి నాకు. ఇప్పుడు బి అనేది టపల్. టపల్లో ఇంకొక టపల్ ఉంది మళ్ళీ. ఈ టపల్ని ఎలా యాక్సెస్ చేయడం? ఇప్పుడు బి ఆఫ్ 0, 1, 2. బి ఆఫ్ 2 అని టైప్ చేస్తే ఏమొచ్చింది మనకి? ఒక టపల్ వచ్చింది, అవునా? యా, బి ఆఫ్ 2 అంటే మనకి ఏమొచ్చింది? అడిషనల్ టపల్ వచ్చింది. సో ఐ టోల్డ్ యూ హౌ టు యాక్సెస్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎ టపల్. హౌ టు? బై యూజింగ్ ద ఇండెక్సింగ్. ఇండెక్సింగ్ ఏంటంటే స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టి దాని ముందర మనం ఏ వేరియబుల్ నేమ్ పెడతామో, ఏ ఆఫ్, దీన్ని దిస్ ఇస్ కాల్డ్ హౌ టు స్పెల్ దిస్? ఏ ఆఫ్ 2. We got the tuple. See, now tell me what is a of 2 here? What type it is? Tuple. It's a tuple. Okay, a of 2 అనేది tuple. అదే a of 0
It's a string. AF0 ఏంటి? Come on, String. guys. String. Yeah, at least 2-3 వాయిసెస్ అని వినపండి నాకు. సో దట్ ఐ విల్ గెట్ సమ్ కాన్ఫిడెన్స్. ఓకే, నేను బాగానే చెప్తున్నాను అనేసి. ఓకే, AF0 కొడితే స్ట్రింగ్. నౌ ఇప్పుడు నేను ఇదే ఈ విధంగా ఇస్తారు మీకు క్వశ్చన్. ఏ విధంగా అడుగుతారంటే, ఈ విధంగా ఉంది టపల్ మీకు, ఇందులో నాకు యూ కావాలి అని అడుగుతారు. యూ ప్రింట్ చేయాలి అంటారు. మీకు ఏమి ఇచ్చాను? బేసికల్ గా నేను బి ఇచ్చాను. బి నుంచి నాకు ఐ వాంటెడ్ టు ప్రింట్ యూ అంటారు. సో హౌ డు యూ డూ? ఫస్ట్ యూ హ్యావ్ టు యాక్సెస్ ద బెంగళూరు B0. ఇప్పుడు B0 కొడితే ఏమొచ్చింది? బెంగళూరు వచ్చింది. ఇందులో నాకు చివరి ఎలిమెంట్ కావాలి. చివరి ఎలిమెంట్ ఎలా యాక్సెస్ చేయడం? B0 ఆఫ్ -1. అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ B0 యాజ్ బెంగళూరు. నౌ దానిపైన మళ్ళీ ఆఫ్ యూస్ చేస్తున్నారు. అంటే బెంగళూరు ఆఫ్ -1 టైప్ చేస్తే ఏమొస్తుంది? మీకు యూ వస్తుంది. అదేవిధంగా సంబడి విల్ ఆస్క్ యూ, ఐ వాంటెడ్ టు గెట్ దిస్ టు, నాట్ దిస్ టు అంటారు. సో దెన్ హౌ యూ హ్యావ్ టు యూస్ B2 ఆఫ్ 1. ఓకే, B2 అంటే ఏంటి? దిస్ వన్, దిస్ ఎంటైర్ వన్. హాఫ్ 1 అంటే ఏంటి? ఇందులో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? దిస్ ద ఫస్ట్ ఎలిమెంట్, ఫస్ట్ ఇండెక్స్డ్ ఎలిమెంట్. ఓకే, అర్థమవుతుందా? మీరు మీరు బై ఎనీ ఛాన్స్ మీరు పైథాన్ పైన ఇంటర్వ్యూస్ కనుక ఫేస్ చేస్తే, దిస్ ఆల్ ద క్వశ్చన్స్ యూ విల్ బి ఫేసింగ్ అండ్ యూ షుడ్ హ్యావ్ ద ఏ కాంక్రీట్ అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ గైస్. ఓకే, సో ఇప్పుడు మీకు you guys know how to access the elements of a list. Okay, ఇప్పుడు ఈ విధంగా ఉందనుకుందాం. C is equal to 1, 2, 3. చూద్దాం మీలో ఎంతమంది నా క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ చెప్పగలరు. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9. ఓకే, సో యాజ్ ఆఫ్ నౌ నేను ఈ విధంగా తీసుకున్నాను. ఓకే, I am taking this one into a list called C. Okay. ఇప్పుడు C లో ఇది ఉంది అనమాట. ఓకే, యు గైస్ గాట్ ఇట్? సో C లో ఇది ఉంది. నౌ if I want to print this 1, 2, 3 list, how can I get that? You guys tell me. You guys can C of 0 C of 0 of 0 of 0 of 0. of 0. Uh-huh. C of 0. C of 0. Mhm. C of 0 of 0. Actually, I would have asked you to try in your laptops and let me know, but that's okay. So now I will paste this in our chat box. You take this out and I will ask you a question. Okay. So you take this, you paste it in your console, and you guys tell me if I want to print 55, how can you access this? You just reply me in the chat box only. మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఉంటే ఎస్ ఐ హ్యావ్ డన్ అని చెప్పండి నాకు.
How to access? What is the question? My question. 55 కదా? How to access 55? C of 0 of 2 of 1. Output వచ్చిందా? RG, who is this RG? Reddy Malika. Okay. C of 0 of 2 of 1. Okay. Yeah. Most of the guys are correct. C of 0. C of 0 కొడితే మనకి ఏమొస్తుంది? ఈ ఎలిమెంట్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఎక్కడ ఎండ్ అయింది ఇది? ఇక్కడ ఎండ్ అయింది. సో C of 0 కొడితే మనకి ఇదంతా వచ్చింది. ఇందులో 55 కావాలి. ఇప్పుడు ఇక్కడ ఒక లిస్ట్ ఉంది, ఇక్కడ ఒక లిస్ట్ ఉంది, ఇక్కడ ఒక లిస్ట్ ఉంది. సో 0, 1, 2. సో C of 0 of 2. Then it gives me 44, 55, 66. అందులో నుంచి నాకు ఫస్ట్ ఎలిమెంట్. ఓకే, ఒక్క నిమిషం. Sir, your voice is not audible. సారీ. మిగిలిన వాళ్ళు ఎందుకు చెప్పలేదు? లైక్ యూ గైస్ డిడ్ంట్ గెట్ దట్ ఆర్ నేను చెప్పేసాను కాబట్టి అయిపోయారా? Able to get my voice right? Are you guys getting my voice? Yeah. Yes, yes. Manvita, Nishita, ఎస్ అన్న Varun Kumar, వినోద్, మనోజ్, అర్థమైందా లేదా మీకు మరి? అర్థమైందన్న. వచ్చిందా మీకు ఆన్సర్ వచ్చిందా? Yes, I got it. So it's okay if you don't get also fine. You see that should be the first quality in the team meetings or in the team building. You should accept that what you don't know, what you didn't get. ఓకే, ఇక్కడేం ఇదేం రేస్ ఏం జరగట్లేదు. లైక్ ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అనే రేస్ ఏం జరగట్లేదు. సో వెదర్ యు గైస్ ఆర్ ఏబుల్ టు గెట్ ఇట్ ఆర్ నాట్, వెదర్ ఇన్ టైమ్ ఆర్ చెప్పాను కదా మీకు. సో డెఫినెట్లీ మీరు రేపు మీ ఇంత బ్రెయిన్ పెట్టి వాడే పని అవసరం లేదు. ఓపెన్ ద చాట్ జీపీటీ అండ్ టైప్ ఓకే ఐ వాంట్ దిస్, ఇట్ విల్ కుక్ ఫర్ యూ. వాట్ ఎవర్ యూ వాంట్ టు ఈట్, ఇట్ విల్ కుక్ ఫర్ యూ. అర్థమవుతుందా? సో బట్ యూ షుడ్ అండర్స్టాండ్ హౌ ద చాట్ జీపీటీ ఇస్ వర్కింగ్. హౌ చాట్ జీపీటీ డస్ అనేది మీకు అర్థం కావాలి ఫస్ట్. కొద్దో గొప్ప అర్థం కావాలి. By the way, how many guys you know about ChatGPT? అందరికి తెలుసా ChatGPT? హెవీలీ యూజ్ చేస్తారా? మా అసైన్మెంట్ అన్ని ChatGPT నా అంటారా? అవును సార్. ఓకే కమ్ బ్యాక్. సో ఇటువంటి క్వశ్చన్స్ మీకు మోస్ట్ ఆఫ్ ది టైం అడుగుతారు. ఇప్పుడు శేఖర్ కావాలంటే ఏం ప్రింట్ చేయాలి? ఎవరు చెప్పండి? If you want to print Shaker, what to do? C of minus 1. 1 of? 1 of?
-1. -1 -1. వన్ సార్ Oh. C1 C of of 1. అంతేనా అంతే సార్, అంతేనా C of 1 of 3 also. అంతే. Sir, C of 1 execute. ఎగ్జిక్యూట్ చేసి చూడాలనా దట్స్ వాట్ మీరు ఎగ్జిక్యూట్ చేయకుండానే అది దాన్ని కనిపెట్టాలన్నమాట. దట్స్ వాట్ యువర్ aptitude విల్ బి కమింగ్ టు పిక్చర్. ఓకే, వాట్ ఈస్ C(1) హియర్? ఫ్రమ్ హియర్ టు హియర్. వాట్ ఈస్ ద శేఖర్ హియర్? 0 1 2 3. 3 ఏంటి ఇక్కడ? లిస్ట్ 3. లిస్ట్ లో ఏముంది? ఫస్ట్ ఎలిమెంట్. దిస్ ఇస్ వాట్ ద ఆన్సర్. C(1) 0. ఇది ఆన్సర్. దాన్ని ఇమాజిన్ చేసుకోగలగాలి. దెన్ ఐ విల్ టెల్ యూ, yes, you guys understood about list well. C of 1 of -1 also working. -1 of 0, at any cost we have to give 0 or -1. ఆఫ్ 0 లేకుండా మీకు ఇది 0 తీసేసి ఏమొస్తుంది? మీకు లిస్ట్ వస్తుంది. లిస్ట్ లో ఉంది శేఖర్ అనేది. అది గమనించారా? ఓకే, అర్థమైందా? సో వాట్ ఈస్ మై క్వశ్చన్ హియర్? Yes, Anna. It's a list. The Shaker is in the list. Again, one more list. సో ఇటువంటి కాంప్లెక్స్ డేటా స్ట్రక్చర్స్ మనం క్రియేట్ చేస్తాం రియల్ టైం వర్క్ లో. ఓకే, సో నౌ C is this one. Similarly, C and tuples, I mean lists and tuples are in terms of working as it is. The difference is, now ఇప్పుడు C ఏముంది మనకి? ఇది ఉంది. Now C(1) ఏముంది? ఇది ఉంది. ఇప్పుడు నేను C(1) is equal to, నేను ఈ విధంగా పెడుతున్నా 77. Now C is gone. C is updated with 77. This complete stuff is gone. ఓకే, అదే నేను ఈ మొత్తాన్ని నేను T is equal to ఈ విధంగా పెట్టాను. సో T is this one. సో సేమ్ వే T(1) ఏంటి? దిస్ వన్. బట్ ఇఫ్ ఐ అసైన్ టు సమ్ T(1), దాన్ని నేను దీనికి అసైన్ చేస్తే ఇట్ థ్రోస్ దట్ టైప్ ఎర్రర్. ఓకే, tuple object does not support item assignment. Whenever you see this error, object does not support item assignment, that object is immutable అని అర్థం చేసుకోవాలి. ఓకే, అర్థమవుతుందా? tuple is a immutable object, whereas list is a mutable object. ఓకే, అదే C is a mutable object. ఇప్పుడు నేను C(1) ని, come on here, C(1) ని నేను I can change like this. It got updated. Okay, so C is a list which is a mutable object. Tuple is a immutable object. Now interviewer will dig into you. Okay, T is this one. How? 1, 2, 3, 4, 5, 6. Can I change the value of 5 or not? ఈ 5 ప్లస్ లో నాకు 66 కావాలి, వస్తుందా? 55 కావాలి, వస్తుందా రాదా? చెప్పండి. With your current understanding, can I change the value of 5 to 55? No. By the way, T is tuple. No. చెప్పండి, చేయగలమా లేదా? No, it cannot. We cannot change, Anna. We can change or not? Yes or no? No. 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 Anyone else? Yeah, with your understanding,
you guys are telling Manita, Sneha, Lata, are you guys understanding or not? Remaining guys, Manoj, Vinod, Varun, అర్థమవుతుందా మీకు? Can we change it or not? Yes, sir. మీకు నేను అడిగిన క్వశ్చన్ అర్థమైందా? Can we change the value 5 to 55 or not? Okay. T of 1. ఏంటిది T of 1? What type it is? List. 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 List is a mutable object or not? Mutable. Mutable. Then why you can't change 55? How Yes, does we this can 5? change. What is this? I told you tuple cannot be changed. T of 1 cannot be changed. You'll get object does not support item assignment. That's the meaning of the in Python everything is object. మీకు ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ బాగా అర్థమవుతుందో ఇటువంటి క్వశ్చన్లు దుమ్ము లేపేస్తారు మీరు. ఏమని చెప్తే కూడా చెప్పగలరు. వాట్ యాక్చువల్లీ యు ఆర్ చేంజింగ్ యూ హ్యావ్ టు సీ. ఓవరాల్ పిక్చర్ కాదు. అదే ఈ విధంగా నెక్స్ట్ క్వశ్చన్ ఈ విధంగా అడుగుతారు. అది అడగకపోతే ఈ విధంగా అడుగుతారు. ఓకే, ఈ విధంగా నాకు ఉంది 1 2 3 ఉంది, 4 5 6 ఉంది. నౌ ఐ వాంట్ టు చేంజ్ 2 to 3 అంట. కెన్ వి చేంజ్ ఇట్? No, Anna. No, because No. that It is 3 a is tuple. present in the tuple. So the tuple we cannot change, but C of entire thing we can change. C of 0 is equal to ఈ విధంగా చేయొచ్చు. But it means that you are deleting that entire element and creating a new element. This should be your final question. Okay, then how can we achieve that? I wanted 3 to be converted to 33, but 1 to also remain same. ఏం లేదు, సింపుల్ ఆన్సర్. దాన్ని పక్కన పడేసి కొత్త తీసుకోవడమే. చికెన్ బిర్యానీ పడేసి మళ్ళీ దాని లోపల అన్నం రైస్ కొత్త రైస్ పెట్టుకోవడమే. అర్థమైందా? ఓకే, మీకు ఇవే ఇటువంటి చిన్న చిన్న కాన్సెప్ట్స్ అర్థమైతేనే మీకు లాంగ్వేజ్ అనేది వస్తుంది, పైథాన్ లాంగ్వేజ్ అనేది వస్తుంది. ఎనీ లాంగ్వేజ్ లో నాకు ఊప్స్ కావాలి బ్లా బ్లా బ్లా, నో. ద బేసిక్స్, ఇటువంటి బేసిక్స్ మీరు ఎంత బాగా అర్థం చేసుకోగలిగితే అంత మంచిగా మీకు ఫైన్ ట్యూన్డ్ అవుతారు ఆ లాంగ్వేజ్ లో. అండ్ ఇంకా బాగా రావాలనుకుంటే దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేసి ఉంటారు లాంగ్వేజ్ లో, హౌ దే హ్యావ్ అచీవ్డ్ దిస్ కైండ్ ఆఫ్ ఫంక్షనాలిటీ అనేది మీరు థింక్ చేసి దాన్ని డీబగ్ చేయగలిగితే కనుక ఎస్ యూ విల్ బికమ్ ద ప్రో ఇన్ ద లాంగ్వేజ్. సో నౌ యూ గైస్ హ్యాస్ అండర్స్టూడ్ ఇంటిజర్, string, list, tuple. What we haven't seen is list and tuple methods. We'll see tuple methods first because 1 or 2 ఉంటాయి. Then we will go to the list methods. List method itself will take another 1 hour of time. Okay, so now I wanted dir of tuple. ఏమున్నాయి? రెండే ఉన్నాయి, కౌంట్, ఇండెక్స్. సో t is equal to ఒక టపుల్ తీసుకుంటున్నా 1 2 3 4 5, 1 2 3 3 4 4 4 4. ఇప్పుడు t తీసుకున్నాను ఈ విధంగా. t డాట్ కౌంట్ ఆఫ్ 1 అని ఇచ్చాను అనుకోండి. 1 ఎన్నిసార్లు ఈ టపల్లో ప్రెజెంట్ అయి ఉంది అనే ఆన్సర్ మనకు వస్తుంది. 2 times. And what is the first index of 1? First index గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఇండెక్స్. అదే 4 కొట్టాను అనుకోండి, ఫస్ట్ ఇండెక్స్ ఎక్కడుంది? 0 1 2 3.
ఇక్కడ. సో it don't give this all details. T of count of 4 in a, it returns how many times 4 is present. 1, 2, 3, 4. ఈ అండర్ స్కోర్ మెథడ్స్ యాజ్ ఆఫ్ నౌ వదిలేయండి. మీకు పైథాన్ పైన ఓ మోస్తారు అవగాహన వచ్చినప్పుడు మీకు ఇవన్నీ కూడా అర్థమవుతాయి. ఓకే. Now I'm going to the list methods, which will be very, very interesting topic for interviewers as well as for you guys also. List methods. Dir of T. నేను అప్పుడప్పుడు ఈ విధంగా వాడుతున్నా. డిర్ ఆఫ్ టపల్ అనేసి, డిర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనేసి. అది మీకు అర్థం కావడానికి మాత్రమే అలా వాడుతున్నాను అనమాట. సో యూ కెన్ గివ్ ద ఆబ్జెక్ట్ వేరియబుల్ నేమ్ ఆర్ డైరెక్ట్ క్లాస్ నేమ్ ఆల్సో. ఇక్కడ వచ్చాయి ఏమేమి మెథడ్స్ వచ్చాయి. అపెండ్, క్లియర్, కాపీ, కౌంట్, ఎక్స్టెండ్, ఇండెక్స్, ఇన్సర్ట్, పాప్, రిమూవ్, రివర్స్, సార్ట్. సో ఒక్కొక్క దాని గురించి చూసుకుంటూ వద్దాం. ఇప్పుడు టీ ఏముంది మనకి ఈ విధంగా ఉంది. అపెండ్ ఏం చేస్తుందంటే ఈ లిస్ట్ లోకి మనం ఇది వరకు ఏం చూసాం. ఇప్పుడు 1 ఉంది. టీ ఆఫ్ 0 కొడితే 1 వచ్చింది. టీ ఆఫ్ 1 ని మార్చాలంటే మనం ఈ విధంగా మారుస్తున్నాం. ఓకే. అదే నాకు ఈ 4 తర్వాత ఇంకొక ఎలిమెంట్ కావాలి, అంటే ఇంకొక వాల్యూ దీనికి నేను యాడ్ చేయాలి అనుకుంటున్నాను. ఎలా చేయాలో మనం చూడలేదు అంతవరకు. దానికోసమే ఈ మెథడ్ టీ డాట్ అపెండ్ ఆఫ్ ఐఎమ్ యాడింగ్ మై నేమ్. నౌ ఇది చూడండి. ఇప్పుడు ఏమైంది, యాక్చువల్గా టీ డాట్ అపెండ్ కొడితేనే టీనే మారిపోయి ఉంటుంది. ఓకే. అదేవిధంగా మీరు స్ట్రింగ్ లో ట్రై చేశారు అనుకోండి, విల్ గెట్ ఇట్స్ అ మ్యూటబుల్ ఆబ్జెక్ట్, యూ కాంట్ చేంజ్ అని వస్తుంది. సో ఇప్పుడు ఏమైంది, శేఖర్ అనేది ఇక్కడ యాడ్ అయింది. సో అపెండ్ అయింది. ఓకే. సో ఎక్స్టెండ్ కొడితే ఒక్కొక్క లెటర్ ఒక్కొక్క ఎలిమెంట్ లా యాడ్ అయింది. దిస్ విల్ బి ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ద లిస్ట్ మెథడ్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అపెండ్ అండ్ లిస్ట్ అంటారు. మనం ఇంకా చూద్దాం. అపెండ్ పైన ఇంకా కొద్దిగా ప్రాక్టీస్ చేద్దాం. మళ్ళీ ఎక్స్టెండ్ చెప్తాను. ఇప్పుడు అపెండ్ శేఖర్ అని కొడితే ఓన్లీ 1 ఎలిమెంట్ యాడ్ అయింది. అదే నాకు 2 ఎలిమెంట్స్ యాడ్ చేయాలనుకో, అంటే నేను 2 ఎలిమెంట్స్ కాదు, ఇంకొక లిస్ట్ యాడ్ చేస్తున్నా. ఆ లిస్ట్ ఏంటంటే ఇట్ కంటైన్స్ 1, 2, 3. సో నౌ T is appended with the list called 1, 2, 3. Are you guys getting? సో T dot append అని టైప్ చేసి ఇక్కడ నేను ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఇస్తే ఆ ఆబ్జెక్ట్ మన లిస్ట్ కి అపెండ్ అవుతుంది. ఓకే. సో ఫర్ సింపుల్ T is equal to 1, 2, 3. T dot append 4, 5. ఇప్పుడు టీ యొక్క 4th ఎలిమెంట్ ఏ విధంగా యాడ్ వచ్చి 4, 5 అని ఒక లిస్టే వచ్చి పడింది. అంటే దాని మీనింగ్ ఏంటి, అపెండ్ విల్ టేక్ ఓన్లీ 1 ఆబ్జెక్ట్. అది ఆ ఆబ్జెక్ట్ ఎంటైర్ ఆబ్జెక్ట్ ని మన లిస్ట్ కి అపెండ్ చేస్తుంది. అట్లా కాదు, నాకు 4, 5 అని రావాలి అనుకున్నారు అనుకో, అంటే మీకు ఇచ్చిన లిస్ట్ ని ఎక్స్టెండ్ చేయాలి అనుకుంటే యూ హ్యావ్ టు యూజ్ ద మెథడ్ కాల్డ్ ఎక్స్టెండ్. ఇప్పుడు టీలో ఒక 4 వచ్చి ఒక ఎలిమెంట్ లాగా, 5 వచ్చి ఒక ఎలిమెంట్ లాగా వచ్చి కూర్చుంటాయి అన్నమాట. మీరు టపల్ అయినా ఇవ్వచ్చు ఇక్కడ. ఓకే. ఇట్ విల్ కమ్ యాజ్ ఎలిమెంట్ బై ఎలిమెంట్ will get added to the list. That is operation called extend. ఎంటైర్ ఆబ్జెక్ట్ ఒకే ఆబ్జెక్ట్ లో వచ్చి అట్ ద ఎండ్ కూర్చోడాన్ని అపెండ్ అంటారు.
అర్థమవుతుందా? Append. Then clear. I don't know what is this clear. What is this T dot? Clear. Now T is empty. మీరేం చెప్పారు తెలుసా? అన్ని బౌల్స్ క్లీన్ చేసి పడేసాయి. మొత్తం రైస్, రసము, కూర, బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, A to Z మొత్తం తీసి పడేసేయండి. అన్ని ప్లేట్లు ఖాళీ అయిపోవాల. అన్ని ప్లేట్లు కాదు, అసలు ప్లేట్ కూడా పక్కన పడేసేయనట్లే దీని మీనింగ్. సో నౌ యువర్ కిచెన్ ఈజ్ ఎంప్టీ. Okay. Clear will remove each and every element of the list. Copy. Yeah. This is where next interesting topic for the interviews. What is copy? ఇప్పుడు టీలో 1,2,3 ఉంది. 1,2,3. టీ డాట్ కాపీ అని కొట్టాను అనుకోండి. ఇక్కడ చూసారా, ఇట్ ఈస్ రిటర్నింగ్. మీరు ఇవి గమనించుండాలి. టీ డాట్ క్లియర్ కొట్టేప్పుడు ఇదేమైనా రిటర్న్ చేసిందా? ఏం రిటర్న్ చేయాల. టీ డాట్ ఎక్స్టెండ్ కొట్టేప్పుడు ఏమైనా రిటర్న్ చేసిందా? ఏం రిటర్న్ చేయాల. అపెండ్ కొట్టినప్పుడు ఏం రిటర్న్ చేయాల. అంటే ఇట్ ఈస్ రిటర్నింగ్ నన్ అనేసి, ఇట్ ఈస్ రిటర్నింగ్ నథింగ్. బట్ యాక్చువల్ ఆపరేషన్ హ్యాపెండ్ ఇన్ టీ. లిస్ట్ లో యాక్చువల్ యాక్షన్ జరిగిపోయింది. అదేవిధంగా మీరేమన్నా ఇప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు బెంగళూరు, ఇప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు బెంగళూరు ఉందనుకోండి. BF1 కొట్టి అదేం చేస్తుంది, ప్రతి ఒక్కటి రిటర్న్ చేస్తుంది. బి డాట్ అప్పర్ అని కొట్టారు అనుకోండి, దాన్ని అప్పర్ చేసి మనకి ఇస్తుంది అనమాట. కానీ బి చేంజ్ కాదు. దట్ ఈస్ ద మ్యూటబిలిటీ. ఓకే. ఇందాక నేను ఈ టీ డాట్ కాపీ అని కొడితే ఏమొచ్చింది మనకి, టీ ఈజ్ ఈక్వల్ టు 1 2 3. టీ డాట్ కాపీ కొడితే ఇట్ ఈస్ రిటర్నింగ్ సంథింగ్. ఇట్ మీన్స్ దట్ యూ కెన్ స్టోర్ ఇన్ టు సమ్ వాల్యూ. ఎప్పుడు కూడా మీ ప్రోగ్రామ్ లో ఈ విధంగా వాడరు. ఈ విధంగా టీ డాట్ అపెండ్ అని వాడరు. బికాస్ ఇట్ రిటర్న్స్ నథింగ్. యాక్చువల్ ఆపరేషన్ హ్యాపన్స్ ఇన్ టీ. వెరాజ్ టీ డాట్ కాపీ కొడితే ఎస్ లోకి దాని యొక్క కాపీ వచ్చి పడుతుంది అనమాట. నవ్ ఐఎమ్ చేంజింగ్ టీ ఆఫ్ 0 to 111. ఎస్ లో ఏమింది, ఎస్ అంటే నేనేం చేశాను, ఒక బ్యాకప్ తీసుకున్నాను. ఎస్ ని బ్యాకప్ తీసుకున్నా, టీలో ఆపరేషన్స్ అన్ని చేంజ్ చేస్తున్నా. నాకు వన్స్ ఒక పని అయిపోయింది అనుకో టీతో, ఇఫ్ ఐ వాంట్ టు గెట్ బ్యాక్ దిస్ వన్, దెన్ ఐ విల్ స్టోర్ లైక్ దిస్. ఓకే, టీ ఈజ్ ఈక్వల్ టు ఎస్. ఇప్పుడు టీలో ఏముంటది, అగైన్ దానికి కావాల్సిన వాల్యూ వచ్చేసి ఉంటుంది. ఓకే, అర్థమవుతుందా? మీ దగ్గర ఒకే రైస్ ఉంది, ఫస్ట్ వైట్ రైస్ పెట్టారు, వైట్ రైస్ పక్కన పెట్టేసి అందులో చికెన్ బిర్యానీ వండుకొని చికెన్ బిర్యానీ తినేసి మళ్ళీ దాంట్లో వైట్ రైస్ పెట్టేయడం అనమాట. అన్నకి చికెన్ బిర్యానీ బాగా ఇష్టం ఉన్నట్లుంది అనుకుంటారు చాలా మంది. అర్థం అంటే అదే అదే అసలు ఎగ్జాంపుల్ చెప్తున్నాడు అనేసి. ఓకే, అర్థమైందా మీకు? టీ డాట్ కాపీ. నౌ dir of I'll do list. Clear, copy, count. Okay. Now, okay. ఇప్పుడు ఏలో ఈ విధంగా ఉన్నాయి. మనము టీని తీసుకుందాం, బాగానే ఉంటది మనకి. టీ ఈజ్ ఈక్వల్ టు 1 2 3, 3, 3, 4. టీ డాట్ కౌంట్ మనం ఇది ఆల్రెడీ చూసాం, టపల్లో కూడా చూసాం. కౌంట్ ఆఫ్ 3 అన్నాను అనుకోండి, 3 ఎన్నిసార్లు ఇందులో కౌంట్ ఉందో చెప్తాది అనమాట. అదే మీకు సి లాంగ్వేజ్ లో దీని ప్రోగ్రామ్ రాయాలంటే కనుక దగ్గర 30 లైన్ల ప్రోగ్రామ్ వస్తుంది మీకు. టీ డాట్ కౌంట్. ఎక్స్టెండ్ ఇందాక చూసాం. ఎక్స్టెండ్ అండ్ అపెండ్ హ్యాస్ టు బి స్టడీడ్ టుగెదర్. అపెండ్ ప్రాక్టీస్ చేసిన వెంటనే ఎక్స్టెండ్ ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది, ఓకే ఎక్స్టెండ్ కి అపెండ్ కి తేడా ఏంటి. When I attended in 2015 or 16 into the HCL interview, that time I was unable to tell this answer, so I got rejected.
ఓకే. సో నౌ ఇండెక్స్. ఇప్పుడు అదే ఫస్ట్ ఇండెక్స్ ఆఫ్ 3 కావాలనుకో నాకు, what I should use? Index. This is also we have seen in tuple index. ఓకే. ఇక్కడ వరకు సింపుల్ గానే అయిపోయినాయి. నెక్స్ట్ కమ్స్ టు ఇన్సర్ట్. ఇప్పుడు నాకు టీ ఏముంది? 1 2 3 3 3 4 ఉంది. ఐ వాంటెడ్ 4 టు బికమ్ హియర్. ఈ 4 కాదు, ఇంకొక 4 అనుకోండి, లేదంటే 5 అనుకోండి. నాకు 1 2 3 5 3 3 4 కావాలి. అర్థమవుతుందా మీకు? మీకు అర్థం కాకుంటే యూ కెన్ స్టాప్ మీ దేర్ అండ్ యూ కెన్ ఆస్క్ మీ టు స్లో డౌన్ మై పేస్. అంటే 0 1 2 థర్డ్ ప్లేస్లో థర్డ్ ఇండెక్స్లో ఐ వాంటెడ్ 5 టు బికమ్ హియర్. సో వాట్ ఐఎమ్ టెలింగ్, టీ డాట్ ఇన్సర్ట్. I didn't remember the syntax. We'll see. I wanted 5. Where? Third index. Yellow T లో అచ్చా యా నేను చేయాల్సింది టీలో. ఇప్పుడు టీ ఏ విధంగా మారిందో చూద్దాం. సో టీ ఏ విధంగా మారింది? 5th ఇండెక్స్ లో 3 వచ్చింది. సో ఇట్ హ్యాస్ టు బి రివర్స్. థర్డ్ ఇండెక్స్ లో 5 రావాలి. అర్థమైందా? సో ఏ ఇండెక్స్ లో అనేది ఫస్ట్ ఇవ్వాలి, ఏం ఇన్సర్ట్ చేయాలో అది సెకండ్ ఇవ్వాలి. సో థర్డ్ ఇండెక్స్ wanted to insert 5. సో 0 1 2 3 థర్డ్ ఇండెక్స్ లో మనకి 5 వచ్చి పడింది. అర్థమైందా గైస్? అర్థమవుతుందా? Yes, Anna. అన్నా. ఓకే. సో టీ dir of t insert. So insert method will take 2 arguments. ఓకే. మెథడ్ కి మనం ఏమైనా పాస్ చేసే ఏమైనా ఉంటే కనుక వాటిని ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఇక్కడ ఏమేమి పాస్ చేయాలి మనము? యూ హ్యావ్ టు పాస్ ద ఇండెక్స్ అండ్ ఎలిమెంట్ టు బి ఇన్సర్టెడ్. You have to pass index and element to be inserted. You have to pass 2 arguments to this method called insert. Okay. Next comes pop. T dot pop. Pop అని టైప్ చేయగానే 4 వచ్చింది. T లో నుంచి లాస్ట్ ఎలిమెంట్ వెళ్ళిపోయింది. యా ఇక్కడ చూడండి. T dot pop is returning an element. ఓకే. T dot pop ఏం చేస్తుంది? It is returning to the console and it is removing from the list. Append లిస్ట్ ని అప్డేట్ చేస్తుంది యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈస్ రిటర్నింగ్ ఆల్సో. అదే మనం ఇందాక టీ డాట్ ఇన్సర్ట్ 3,5 కొట్టాం, ఏమైనా రిటర్న్ చేసిందా? ఏం రిటర్న్ చేయాల. టీ డాట్ పాప్ రిటర్న్ చేసింది. ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ రిమూవ్. ఓకే. పాప్ గురించి ఇంకొకసేపు మాట్లాడుకుందాం. టీ డాట్ పాప్ ఏం చేసింది? లాస్ట్ లో ఉన్న ఎలిమెంట్ ని, చివర ఉన్న ఎలిమెంట్ ని, ఇక్కడ ఇంతకు 3 3s ఉన్నాయి, ఇప్పుడు 2 3s ఉన్నాయి. చివర ఉన్న ఎలిమెంట్ ని లిస్ట్ లో నుంచి తీసేసి దాన్ని రిటర్న్ చేస్తుంది. ఓకే. ఐ వాంట్ టు షో యూ ద హెల్ప్ ఆఫ్ పాప్. ఇక్కడ చూస్తే ఇట్ ఈస్ టేకింగ్ వన్ ఆర్గ్యుమెంట్ ఆల్సో. ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 అనే ఆర్గ్యుమెంట్ తీసుకుంటోంది ఇక్కడ బై డిఫాల్ట్ గా. అంటే దాని మీనింగ్ పాప్ కి నేను ఆర్గ్యుమెంట్ కూడా పాస్ చేయొచ్చు. 0 అని పాస్ చేశాను అనుకోండి, ఇట్ రిమూవ్స్ ద 0th ఇండెక్స్ ఎలిమెంట్. 0 ప్లేస్ లో ఏముందో దాన్ని తీసేసి దాన్ని రిటర్న్ చేసి రిమైనింగ్ లిస్ట్ మనకు అప్డేట్ చేసి పంపిస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు నెక్స్ట్ మెథడ్ టీ డాట్ రిమూవ్. ఇక్కడ పాప్ అనేది ఏ విధంగా వాడాం మనము? ఇక్కడ దీనికి కొద్దిగా కోరిలేషన్ ఉంది, అందుకోసం ఈ 2 కలిసి చెప్తున్నా. టీ డాట్ రిమూవ్ అనేది మనకేం రిటర్న్ చేయాల, కానీ ఏం చేసింది ఇక్కడ?
2ని తీసేసింది. అంటే ఫస్ట్ అక్కరెన్స్ ఆఫ్ 2 తీసేసింది. అర్థమవుతుందా? ఇక్కడ టీ అన్నా. డాట్ పాప్ ఏమో 0th ఇండెక్స్ లో ఉండే ఎలిమెంట్ ని తీసేసింది. అదే టీ డాట్ రిమూవ్ ఆఫ్ 2 కొడితే 2 ఎక్కడుందో 2 అక్కడి నుంచి తీసేస్తుంది. సో మీకు కావాల్సింది ఏముంటది? ఒక లిస్ట్ ఉంది. నేను ఇండెక్స్ ఇస్తే ఆ ఇండెక్స్ లోనే తీసేసేయాలి. నెంబర్ ఇస్తే ఆ నెంబర్ ని తీసేసేయాలి. ఇదే కదా మన రిక్వైర్మెంట్. ఈ విధంగా ఉంటది రిక్వైర్మెంట్. సో ఇఫ్ యు నో వాట్ టు బి రిమూవ్డ్, దెన్ యూజ్ ద రిమూవ్ మెథడ్. You know in which index it will be present, then use the index. Okay. So what is the difference between pop and remove అని అడుగుతారు. Pop by default will remove the last element and it returns to the console, whereas remove won't return anything. Whereas pop will return the element of which index we wanted to remove. Whereas remove will remove the actual if that element present in the list. ఇప్పుడు ఈ విధంగా t dot remove of 22 కొట్టాను. What it returned? It returned an error, value error, saying that x is not in the list. నువ్వు ఏమైతే డిలీట్ చేయాలనుకుంటున్నావో అది ఇక్కడ లేదని వస్తుంది. అదేవిధంగా టీ డాట్ పాప్ ఆఫ్ కొడితే లిస్ట్ ఇండెక్స్ ఈజ్ అవుట్ ఆఫ్ రేంజ్ వస్తుంది. సో డోంట్ కన్ఫ్యూజ్ విత్ ద ఇండెక్స్ అండ్ ఎలిమెంట్ వాల్యూ. టీ డాట్ రిమూవ్ ఏం చేస్తుంది? ఆ ఎలిమెంట్ కనుక మన లిస్ట్ లో ఉంటే అది ఎక్కడున్నా సరే, ఇప్పుడు మనకి టీ డాట్ అపెండ్ టీలో ఏముంది? శేఖర్ ఉంది. నేను టీ డాట్ రిమూవ్ శేఖర్ అని కొట్టాను, ఐ మీన్ నేమ్ కొట్టాను అనుకో. సో ఇట్ రిమూవ్ ద శేఖర్ ఫ్రమ్ ద లిస్ట్. అదేవిధంగా మీకు ఈ విధంగా ఉందనుకోండి, ఇన్సర్ట్ 0, 0th ప్లేస్ లో శేఖర్ ఉంది. ఈ విధంగా 2 చోట్ల ఉంది. ఇప్పుడు మీరు టీ డాట్ రిమూవ్ కొట్టారు అనుకోండి, వాట్ ఇట్ రిమూవ్స్? ద ఫస్ట్ ప్లేస్, ఫస్ట్ అక్కరెన్స్ ఆఫ్ ది ఎలిమెంట్. ఇంకొకసారి మళ్ళీ కొడితే అప్పుడు ఇది పోతుంది. అర్థమవుతుందా మీకు? దిస్ విల్ బి ద క్వశ్చన్. ఐ వాంట్ టు రిమూవ్ ఆల్ ద 3s ఇన్ ద గివెన్ లిస్ట్. రైట్ ఎ ప్రోగ్రామ్. It will iterate over for loop, remove t dot remove until it found. ఎట్లా ఫైండ్ అవుతుంది మీకు ఎన్ని ఉన్నాయో? what we have to use? t dot count ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఓకే, మళ్ళీ ఇంకోసారి ఇటరేట్ చేయి. ఈసారి ఎన్ని వచ్చాయి? 2 వచ్చాయి. మళ్ళీ ఇటరేట్ చేయి. ఈసారి ఎన్ని వచ్చాయి? మళ్ళీ 1 వచ్చింది. మళ్ళీ ఇటరేట్ చేయి. ఈసారి 0. డోంట్ ఇటరేట్. exit from the code. That is what you have to write tomorrow program. ఓకే, అర్థమవుతుందా మీకు? dir of t. సో ఇన్సర్ట్, పాప్, రిమూవ్ ఇవి చూసేసాం మనం. ఇప్పుడు టీలో 35533 ఉంది. ఓకేనా? నాకు రివర్స్ ఆర్డర్లో కావాలి. సో టీ డాట్ రివర్స్, టీ మొత్తం రివర్స్ అయిపోయింటది. 33553. ఓకే, అదేవిధంగా ఇప్పుడు టీ ఈ విధంగా ఉందనుకుందాం. 53241. టీ డాట్ సార్ట్ కొట్టానంటే టీ విల్ బి సార్టెడ్ అవుట్ 1 2 3 4 5. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతారు, నాకు సార్టెడ్ రివర్స్ ఆర్డర్లో రావాలి అనేసి. ఈ విధంగా 53241 ఉండేది, నాకు 1 2 3 4 5 కాదు 5 4 3 2 1 రావాలంటారు. అప్పుడు ఏం చేయాలా? ఒకసారి టీ డాట్ సార్ట్, ఇంకొకసారి టీ డాట్ రివర్స్. అప్పుడు టీలో మారుతాయి. ఎందుకంటే నేను క్వశ్చన్ అడగడం, మీరు రెస్పాండ్ అవ్వకపోవడం ఎందుకు వేస్ట్ అనేసి నేనే చెప్పేస్తాను. ఓకే, T54321.
మీకు అర్థమైతే చాలు. టీని ఈ విధంగా రివర్స్ చేయాలి. అర్థమైందా మీకు మొత్తం మీద? సో, ఎనీ డౌట్ ఇన్ స్ట్రింగ్ మెథడ్స్, లిస్ట్ మెథడ్స్, టపుల్ మెథడ్స్? We have No, seen Anna. each and every method of this one. See, లిస్ట్ మెథడ్స్ ఇంతటితో అయిపోలేదు. ముందుంది ముసళ్ళ పండగ అన్నట్లు రివర్స్ ఆర్గ్యుమెంట్స్ ఏంటి, సార్ట్ ఆర్గ్యుమెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా వస్తాయన్నమాట మీకు ఫ్యూచర్ లో. ఇప్పుడు పాపకు చూసాము, ఇన్సర్ట్ కు చూసాము, ఆర్గ్యుమెంట్స్ ఏం కథ ఏంటనేసి. రివర్స్ సార్ట్ మీరు ఫ్యూచర్ లో యూస్ చేస్తారు, హెవీలీ యూస్ చేస్తారు వీటిని. సో అప్పుడు 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 పడుతుంది మీకు పిచ్చి, అసలు ఏంద్రా బాబు అట్రాక్షన్ రా బాబు మెథడ్స్ అనేసి అని. సో జస్ట్ మీకు మీకు హెల్ప్ చూస్తే కనుక హెల్ప్ ఆఫ్ టీ డాట్ సార్ట్, ఇట్ టేక్స్ ద ఆర్గ్యుమెంట్ కీ, ఇట్ టేక్స్ ద ఆర్గ్యుమెంట్ రివర్స్. ఓకే, దాని మీనింగ్ ఏంది, కీ ఏమి ఇవ్వాలి. సో ఇవన్నీ కూడా మీరు ఫంక్షన్లు నేర్చుకున్నప్పుడు దాని తర్వాత ఏంది ఇన్లైన్ ఫంక్షన్, వన్ లైన్ ఫంక్షన్ కాల్డ్ ఏందబ్బా వన్ లైన్ ఫంక్షన్, లాంబ్డా ఫంక్షన్ నేర్చుకున్నప్పుడు మీకు ఓకే ఇది ఏంటి ఏం కథ అని అర్థం అవుతుంది. ఓకే, built-ins. ఓకే, సో మీకు ఈ మెథడ్స్ అన్ని అర్థం అయిపోయినాయా సో కాల్డ్? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనం లిస్ట్ని, టపల్ని, స్ట్రింగ్ని ఎలా యాక్సెస్ చేయాలో చెప్పాను కదా. నెక్స్ట్ మన టాపిక్ ఈ మూడిటిపైనే, వాటిని రివర్స్ చేయడం ఎట్లా, రివర్స్ ఇండెక్స్, వాటిని స్లైస్ చేయడం ఎట్లా. ఓకే, ఇది మీకు ఎన్ని ఇయర్స్ జరిగినా కూడా ఈ డౌట్స్ వస్తూనే ఉంటాయి. సో లెట్ us టేక్ ఫస్ట్ a is equal to 1, 2, 3, 4, 5. ఏ తీసుకున్నా 5ని యాక్సెస్ చేయాలంటే ఎలా, we have to calculate its index 0, 1, 2, 3, 4. a of 4 అని టైప్ చేస్తే మనకి we got the index of, the value present at the 4th index. సో నేను నిన్న పోయిన క్లాస్లో చెప్పినట్టు లిస్ట్స్, టపల్స్, స్ట్రింగ్స్, ఆల్ 3 డేటా టైప్ సపోర్ట్స్ రివర్స్ ఇండెక్స్ ఆల్సో. రివర్స్ ఇండెక్స్ అంటే నెగటివ్ ఇండెక్స్ ఆల్సో. నెగటివ్ ఇండెక్స్ అంటే మనకు ఇప్పుడు అదే లెంత్ ఈ విధంగా ఎగ్జాస్ట్ అనుకో, సో లైక్ మనకు కౌంట్ చేయలేనని ఉన్నాయి. అప్పుడు నాకు లాస్ట్ ఎలిమెంట్ కావాలి అంటే we don't know right where it is. Where is double comma? లాస్ట్ ఎలిమెంట్ కావాలంటే మనకు తెలియదు కదా దీన్ని ఎలా కౌంట్ చేయాలో. సో సింపుల్ గా a of -1 అంటే విల్ రిటర్న్ ద లాస్ట్ ఎలిమెంట్. ఓకే, అర్థమైందా? ఇఫ్ యూ వాంట్ టు గెట్ ద లాస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ఎ లిస్ట్ ఆర్ ఎ టపల్ ఆర్ ఎ స్ట్రింగ్, యూ హ్యావ్ టు యూస్ -1. ఇప్పుడు చెప్పండి, అర్థమైందా? Yes, sir. Yes, Anna. Okay. Now there is one inbuilt method called len. Len will give the length of the object, length of the any iterable object. Okay, remember the word iterable object. సో ఇక్కడ నేను ఏ ఇచ్చాను అనుకో, ఇందులో ఎన్ని ఉన్నాయి, 19 ఉన్నాయి. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి టోటల్? 19 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు 6ని యాక్సెస్ చేయాలంటే ఎలా యాక్సెస్ చేయొచ్చు నేను? కరెక్టా? a of 19 కరెక్ట్? Yes, Anna. Of 18. 18. ఓకే, సో 19 ఎలిమెంట్స్ ఉన్నాయి, బట్ ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. ఓకే,
సో లాస్ట్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ ఏంటి 18. ఓకే, ఇక్కడ 0తో స్టార్ట్ అవుతుంది, 18తో ఎండ్ అవుతుంది. సో ఆల్వేస్ యూ హ్యావ్ టు బి రిమెంబర్ దట్ whenever you use length in your program, ఒక ఇండెక్స్ ని మైనస్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, when you do with the for loops, while loops, then you will come to know what are the mistakes you will be doing with the len. And this is damn important actual ga. Of course everything is important. Length will be most frequently used as inbuilt method. So ఇప్పుడు a లో ఎంత ఉంది ఏం చెప్పాను ఇందాక, a లాస్ట్ ఎలిమెంట్ కెన్ బి యాక్సెస్డ్ via -1. దీని ఇండెక్సింగ్ ఎలా ఉంటది, ఈ విధంగా ఉంటది, 0 1 2 ఈ విధంగా ఉంటది కదా, అండ్ సో ఆన్ అప్ టు 18. అదేవిధంగా రివర్స్ నుంచి యూ కెన్ క్యాలిక్యులేట్ లైక్ దిస్, -1 -2 -3 -4 -5 -6 -7 -8 blah 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 until -19. As it starts from minus, a of -19 will come 1. ఇది రివర్స్ ఇండెక్స్. ఓకే, b is equal to బెంగళూరు, b of 0 ఏంటి b, b of -1 ఏంటి u, b of -2 ఏంటి r s, R. b of -3 u. You might have practiced U. this one. మీరు ప్రాక్టీస్ చేశారా అనుకుంటున్నా, లాస్ట్ సెషన్ది చేసిరా లేదా, చేశారా లేదా? చేసామన్నా. Yes, Anna. ఓకే, గుడ్. అదేవిధంగా టపల్ కూడా t is equal to 1, 2, 3 t of -1, you will get 3. Okay, reverse index, negative index also possible in strings, list, tuple. Now the most complex topic, that is called slicing. కత్తెర తెలుసు కదా, కత్తిరించడం అన్నమాట. ఒక లిస్ట్ ఇస్తే నీకు దీన్ని కత్తిరించాలి, ఎట్లా కత్తిరించాలి అనేది విల్ లెర్న్ అబౌట్ దిస్. నాకు ఇప్పుడు ఏం కావాలంటే ఇక్కడ నుంచి 1 2 3 4 5 ఈ ఫస్ట్ 5 ఎలిమెంట్స్ కావాలి. గుర్తుపెట్టుకోండి, నా వర్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఫస్ట్ 5 ఎలిమెంట్స్ ఐ వాంటెడ్. ఓకే, సో స్ట్రింగ్ స్లైసింగ్ కెన్ బి డన్ యూజింగ్ ద ఆపరేటర్ కాల్డ్ దిస్ వన్. సో దీన్ని యూజ్ చేసుకొని we can slice tuples, lists, strings. దీని సింటాక్స్ చెప్తాను మీకు. a of start index, end index, increment. ఓకే, దీని మీనింగ్ ఇది. ఇప్పుడు స్టార్ట్ ఇండెక్స్ అంటున్నా, నాకేమని చెప్తున్నాను, ఫస్ట్ 5 ఎలిమెంట్స్ కావాలన్నాను. అప్పుడు స్టార్ట్ ఇండెక్స్ ఎంత 0. 0 అంటే 1 నుంచి స్టార్ట్ చేసి 0 1 2 3 4. సో ఇక్కడ కొలన్ పెట్టాలి, 0 నుంచి స్టార్ట్ అయ్యి 4 వరకు. అప్పుడు మనం ఇక్కడ 5 పెట్టాలి యాక్చువల్గా. సో దీని మీనింగ్ ఏంటి, స్టార్ట్ ఇండెక్స్ 5 is till where not included that element. ఓకే, అంటే 5 పెడితే 4 వరకు వస్తాయి దాని మీనింగ్. 0 ఇప్పుడు మనకి ఏమొస్తాయి 0 1 2 3 4 ఈ ఇండెక్స్ లో ఉండే ఎలిమెంట్స్ అన్ని వస్తాయి. అండ్ వాట్ ఈస్ ద ఇంక్రిమెంట్ 1 అంటే 1 by 1 ఇంక్రిమెంట్ చేయనేసి. See, it return to the console, a will be same as is. ఓకేనా, ఏను మార్చట్లేదు, ఇది ఏని స్లైస్ చేసి మీకు కన్సోల్ కి రిటర్న్ చేస్తుంది, ప్రాంప్ట్ కి రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని నేను ఈ విధంగా కూడా రాయొచ్చు. బై డిఫాల్ట్ గా ఇంక్రిమెంట్ 1 ఉంటది కాబట్టి నేనేం ఇవ్వాల్సిన అవసరం లేదు అక్కడ. సో ఇది కూడా 1 2 3 4 5 రిటర్న్ చేస్తుంది.
అదేవిధంగా బై డిఫాల్ట్ గా ఇక్కడ జీరోనే ఉంటది, మీరేం ఇవ్వాల్సిన అవసరం లేదు అక్కడ. సో ఇది సరిపోద్ది నాకు ఫస్ట్ 7 ఎలిమెంట్స్ కావాలంటే ఈ విధంగా పెడితే సరిపోద్ది. అర్థమైందా? ఆర్ యు గైస్ గెటింగ్? డిఫాల్ట్ గా అన్నా. ఏముంటది, డిఫాల్ట్ స్టార్ట్ ఇండెక్స్ ఈస్ 0, డిఫాల్ట్ ఇంక్రిమెంట్ ఈస్ 1. ఓకేనా? ఇప్పుడు నాకు ఈ విధంగా ఇప్పుడు ఈ ఏని మళ్ళీ మార్చేస్తున్నా నేను. ఈ విధంగా తీసుకుంటున్నా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. ఈ విధంగా ఉంది. నాకు ఆల్ ఆడ్ నెంబర్స్ కావాలి. ఆడ్ నెంబర్స్ అనే దానికన్నా ఆల్ ఆడ్ ఇండెక్సెస్ లో ఉన్నవి కావాలి ఇప్పుడు. ఓకే, ఒక్క నిమిషం, ఒక్క సెకండ్. ఓకే, ఆడ్ ఇండెక్స్ లో ఉండేది కావాలి. సో అప్పుడు నేను ఇది చెప్తాను. ఏ విధంగా చెప్తానంటే ఏ ఆఫ్ కొలన్ 2. బై డిఫాల్ట్ కి ఇంక్రిమెంట్ ఏంది, ఇంతకుముందు 1 ఉంది, ఇప్పుడు 2 పెట్టాను. సో స్టార్ట్ ఇండెక్స్ ఏమైనా మెన్షన్ చేశానా? ఏం మెన్షన్ చేయలేదు. అంటే బై డిఫాల్ట్ గా ఎంత తీసుకుంటది, 0 తీసుకుంటది. ఇక్కడ మెన్షన్ చేశానా? ఇక్కడ కూడా ఏం మెన్షన్ చేయలేదు. కాబట్టి బై డిఫాల్ట్ గా లెంత్ తీసుకుంటది. సో 2 పెట్టాను. ఇప్పుడు ఏమైందంటే 0th ఇండెక్స్ తీసుకున్నది. ఫస్ట్ ఎలిమెంట్ 0th కాబట్టి 0 తీసుకునింది. తర్వాత ఇంక్రిమెంట్ దాని ఇండెక్స్ వాల్యూని 2 ఇంక్రిమెంట్ చేసింది. 0 + 2 3, 0 + 2 2. సో సెకండ్ ఇండెక్స్కి వెళ్ళింది. సెకండ్ ఇండెక్స్ ఏముంది, 3 ఉంది. సో 3 తీసుకునింది. సెకండ్ ఇండెక్స్ +2 ఫోర్త్ ఇండెక్స్కి వెళ్ళింది. ఫోర్త్ ఇండెక్స్ ఏముంది, 5. ఫోర్త్ ఇండెక్స్ +2 సిక్స్త్ ఇండెక్స్ ఏముంది, 7 ఉంది. ఆ విధంగా ఆల్టర్నేట్ గా అన్ని తీసుకుంటూ వచ్చింది. అర్థమైందా? అదే 3 పెట్టాను అనుకో, ఫస్ట్ ఎలిమెంట్, దట్ మీన్స్ 0th ఇండెక్స్, దెన్ 0 + 3 థర్డ్ ఇండెక్స్, 3 + 3 సిక్స్త్ ఇండెక్స్, 6 + 3 9th ఇండెక్స్, 9 + 3 12th ఇండెక్స్. ఓకే, ఇవన్నీ తీసుకుంటుంది అనమాట. ఫస్ట్ ఇండెక్స్ ఏంది, 0th ఇండెక్స్ ఏంది 1, థర్డ్ ఇండెక్స్ ఏంది 4, సిక్స్త్ ఇండెక్స్ ఏంది 7, 9th ఇండెక్స్ ఏంది 10, 12th ఇండెక్స్ 13. ఈ విధంగా తీసుకుంటుంది. సో ద ఇంక్రిమెంట్ అనేది అర్థమైందా మీకు ఇప్పుడు? అన్నా. సో ఇప్పుడు ఈ విధంగా చెప్పాను అనుకో, 0 నుంచి 6 లోపల యు స్టార్ట్ విత్ 0తో స్టార్ట్ చేయి, ఇంక్రిమెంట్ బై 2 అన్నాను అనుకో, 0th ఇండెక్స్ స్టార్ట్ చేస్తుంది. సో దీని యొక్క అండర్లయింగ్ ఎలా ప్రాసెస్ అవుతుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఇట్ స్టార్ట్స్ విత్ 0. ఓకే, 0th ఇండెక్స్ లో స్టార్ట్ అయింది. ఇండెక్స్ కి ఏం యాడ్ చేసింది, ఇంక్రిమెంట్ వాల్యూ 2 యాడ్ చేసింది, 0 + 2. నౌ ఇట్ బికమ్ సెకండ్ ఇండెక్స్ లో ఏముంది, 3 ఉంది, 3 తీసుకుంది. సెకండ్ ఇండెక్స్ +2 ఫోర్త్ ఇండెక్స్ లో ఏముంది 5. నేను ఎంతవరకు చెప్పాను, అప్ టు 6 వరకు తీసుకోమన్నాను. సో ఐ హావ్ రీచ్. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే ఫోర్త్ ఇండెక్స్ +2 వేస్తుంది. అప్పుడు ఏమొస్తుంది, సిక్స్త్ ఇండెక్స్ వస్తుంది. సో బట్ ఐఎమ్ ఆస్కింగ్ యూస్ టు స్టాప్స్ అట్ 6 ఓన్లీ, దెన్ ఇట్ స్టాప్స్ దేర్. అర్థమైందా మీకు? సో ఇంక్రిమెంట్ అనేది అర్థమై ఉండాలి బాగా. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టఫ్. అదే ఇప్పుడు 3 పెట్టాను అనుకో, 1, దెన్ డైరెక్ట్లీ జంప్ టు ద +3 ఇండెక్స్. ఓకే, యు గాట్ ఇట్ రైట్. నౌ ఈ విధంగా చెప్తున్నా. నౌ డోంట్ స్టార్ట్ అట్ 0 దగ్గర స్టార్ట్ అవ్వద్దండి, 1 దగ్గర స్టార్ట్ అవ్వు. ఎంతవరకు, చివరి దాకా. ఇంక్రిమెంట్ ఏంటి, 2 తీసుకో. అంటే ఫస్ట్ ఇండెక్స్ లో ఏముందో తీసుకో, తర్వాత +2 థర్డ్ ఇండెక్స్ లో ఏముందో తీసుకో, తర్వాత +2
5th ఇండెక్స్లో ఏముందో తీసుకో, తర్వాత +2, 7th ఇండెక్స్లో ఏముందో తీసుకో. You guys see the output? How the increment works. అర్థమవుతుందా? You guys getting? Or exhausted for the day? Yes, Anna. ఎస్ ఎంతసేపు మా లెక్చరర్లు కూడా ఎప్పుడు క్లాస్ తీసుకోలేదని అంటారా? ఓకే, యా. సో నౌ you should have thorough understanding of what is the start index, what is the stop index, what is the increment. ఈ విధంగా చెప్పాను అనుకోండి, నేను ఇప్పుడు నాకేమొస్తుందో చెప్తారా అవుట్పుట్? నాకు దీని యొక్క అవుట్పుట్ ఏమొస్తుందో ఎవరన్నా చెప్పగలరా? ఇక్కడ నెంబర్స్ కూడా 1 to 3 ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి యూ కెన్ గెస్ వాట్ ఈస్ ద 10th ఎలిమెంట్ హియర్. వాట్ విల్ బి ద అవుట్పుట్? ఎంతమందికి ఆన్సర్ లేదు Some అంతమంది 11, మీరు చెప్పేసి 11, 12, 13, 14. 13, 14. 11, 11, 12, 13, 14. Yes, Anna. Anybody Yes, differs sir. with this answer? So 11, 12, 13, 14. అదే ఈ విధంగా చెప్పాను అనుకో, ఇప్పుడేం వస్తుంది ఆన్సర్? 11 and 1. 11 11. 11 మాత్రమేనా? Yes, sir. ఎందుకు అర్థం కావడం లేదు మీకు? 11, 12 కదా. సో 10th ఇండెక్స్ లో ఒకటి వస్తుంది, 11th ఇండెక్స్ లో ఒకటి కూడా వస్తుంది, 12th ఇండెక్స్ లో ఉండేది రాదు. ఇక్కడ మెన్షన్ చేసిన ఇండెక్స్ లో ఉండేది రాదు. ఓకే, సో స్టార్ట్స్ విత్ 1 ఫస్ట్ ఇండెక్స్ లో ఉండే స్టార్ట్ చేయి, ఎండ్స్ విత్ 5 అంటే దానికన్నా ఒక తక్కువ ఉండేది తీసుకో. అంటే ఎండ్స్ విత్ 5 అంటే 5th ఇండెక్స్ లో ఏముంది? ఇక్కడ 6 ఉంది. 6 ఇంక్లూడ్ చేయొద్దు, దాని ముందు వరకు మాత్రమే చూసుకో. అంటే 2, 3, 4, 5. సో అప్పుడు ఇక్కడ వరకు మాత్రమే తీసుకోమని దాని మీనింగ్. ఓకే, అర్థమైందా? అర్థమైందా లేదా? Yes, sir. Yes, sir. Yes, Anna. గుడ్. సో now you guys understood string slicing, correct? Now I want Bengal, just output as Bengal. బెంగళూరు నుంచి ఈ ఊరు అనేది తీసేయాలి. సో నాకు అప్పుడు ఏం చేయాలి? నేను వేర్ ఐ హ్యావ్ టు స్టార్ట్? I have to start at 0. So I don't need to give anything. Colon. ఇప్పుడు చెప్పండి దీనికి ఆన్సర్. 7. 6, Anna. సో ఈ L అనేది 5th ఇండెక్స్ లో ఉంది. 6th క్యారెక్టర్ అయినా కూడా 5th ఇండెక్స్ లో ఉంది కాబట్టి 5 + 1 ఒకటి ఇచ్చి 6. ఇప్పుడు C is equal to ఈ విధంగా ఉంది. నాకు ఇందులో నుంచి బనానా అనేది కావాలి. ఓకే, చెప్పండి. T ఆఫ్ ఈ మధ్యలో ఉంది సరే బనానా, అది కావాలి నాకు. 1 colon 1 colon C of 1 minus colon 1 colon. -1. Whoever is telling -1, I haven't told you to use the -1 index in the so far. Okay, you just forget about that. 7, You just ma'am. tell me in the manner how I'm expecting. Okay, 7. 7. సో ఇక్కడ 7 వరకు అని మీరు చూస్తున్నారు. ఓకే, ఐ విల్ కమ్ టు దట్ నెగటివ్ ఇండెక్స్ నౌ. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఐ వాంటెడ్ ద క్వశ్చన్ ఈజ్ లైక్, ఇక్కడ నా క్వశ్చన్ ఏంటి? రిమూవ్ ద ఫస్ట్ క్యారెక్టర్ అండ్ రిమూవ్ ద లాస్ట్ క్యారెక్టర్.
You can't keep counting this one, right? So if you want to use that way, how can you use length of C? Length of C వాడి అందులో నుంచి ఒకటి తీసేసేయి అని చెప్పాలి. ఈ విధంగా వాడాలి. You don't know, right? How many characters in the present? So one first character తీసేసి last character తీసేసి అన్నప్పుడు ఈ విధంగా వాడాలి. But it will be difficult to know the length of this one. ప్రతిసారి ఇలా యూజ్ చేయడం కష్టం కాబట్టి మనకు ఉన్న నెగటివ్ ఇండెక్స్‌ని మనం వాడుకుందాం ఇప్పుడు. సో 1 నుంచి స్టార్ట్ చేయమని చెప్పాను. ఎంతవరకు వచ్చి ఆగాలి? ఎక్సెప్ట్ దిస్ గై. దీని యొక్క ఇండెక్స్ ఏమైతే ఉంటుందో అది మనం ఇక్కడ ఇవ్వాలి. దీని ఇండెక్స్ మనకు 0, 1, 2, 3, 4, 5, 6, 7 కాబట్టి మీరు 7 ఇచ్చారు. అది పెద్దది ఉంటే తెలియదు కదా! కానీ మనకు నెగెటివ్ ఇండెక్స్ అనేది ఒకటి ఉంది. అది తెలుసు కాబట్టి వి విల్ గివ్ -1 హియర్. దీని యొక్క ఇండెక్స్ ఏంటి? రివర్స్ ఆర్డర్‌లో -1. కాబట్టి ఇప్పుడు ఈ విధంగా ఇచ్చినప్పుడు ఇట్ అండర్‌స్టూడ్స్. ఓకే. హియర్ -1 has given. What is the corresponding index for that? It's a 7. So it treats as this one and it will return the output. Okay. అర్థమైందా? ఈ పాయింట్ అర్థమైందా? నెగటివ్ ఇండెక్స్ యూజింగ్ ఇన్ స్లైసింగ్. అన్న. Yes, అన్న. Anyone didn't get? Okay, I'm assuming all guys got it. So now నాకు లాస్ట్ 2 క్యారెక్టర్స్ ఫస్ట్ 2 క్యారెక్టర్స్ వద్దు అన్నాను అనుకోండి. అప్పుడు ఎలా చేయాలి? స్టార్ట్ విత్ సెకండ్ ఇండెక్స్. సో 0th ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్ వదిలేసేయి. స్టార్ట్ విత్ సెకండ్ ఇండెక్స్. అదే విధంగా లీవ్ -1 అండ్ -2 అప్ టు -2 ఈ విధంగా పెట్టాను అనుకోండి. సో ఈ ఫస్ట్ 2 క్యారెక్టర్స్ పోతది. లాస్ట్ 2 క్యారెక్టర్స్ పోయి మధ్యలో ఉన్న 4 క్యారెక్టర్స్ వస్తాయి. అర్థమైందా? గైస్ గాట్ ఇట్? Yes, అన్న. అదే విధంగా లిస్ట్ పైన కూడా నాకు ఫస్ట్ 2 ఎలిమెంట్స్ వద్దు, లాస్ట్ 2 ఎలిమెంట్స్ వద్దు. సో 2:-2. సో ఫస్ట్ 2 ఎలిమెంట్స్ తీసేసింది. లాస్ట్ 2 ఎలిమెంట్స్ కూడా తీసేసింది. అర్థమైందా? ఇప్పుడు we'll come to the next level. Now I wanted 1, 2, 3, 4 in the reverse order. సో 1, 2, 3, 4 వచ్చేదానికి ఆన్సర్ చెప్పండి. సో A:4 A of :4 అనేది నాకు 1, 2, 3, 4 ఇస్తుంది. I wanted to reverse this. Can anybody tell the answer? So 1 యొక్క ఇండెక్స్ 0. A of colon. 1 యొక్క ఇండెక్స్ 1 ఇండెక్స్ 0. 4 యొక్క ఇండెక్స్ 4 3. 4 యొక్క ఇండెక్స్ ఎంత? 3. ఈ 2 విషయాలు మాత్రమే ఉన్నాయి మీ దగ్గర. 0 ఉంది, 3 ఉంది. So I wanted to print the output 4, 3, 2, 1. A of 3:0. A of 3. 3:0. So what is the increment by default? 1. It will be 1. Huh? It will be 1. By default 1. So మీరు ఏం చెప్తున్నారు? Starts with 0. Start with 3. Add the 1 increment until 0. పాసిబుల్ అది? ఇక్కడ స్టార్ట్ No, చేసి you go till the 0 అంటున్నారు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే 3కి ఒకటి యాడ్ చేస్తే ఏమవుతుంది? ఈడికెళ్తుంది. ఇక్కడ ఇంకోటి యాడ్ చేస్తే ఈడికెళ్తుంది. అట్లా ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ పోతే ఇట్ విల్ నెవర్ కమ్స్ 1. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే -1 పెడతాం. స్టార్ట్స్ విత్ థర్డ్ ఇండెక్స్. వాట్ ఈస్ ద థర్డ్ ఇండెక్స్?
4. థర్డ్ ఇండెక్స్ తో స్టార్ట్ అయిందా? తర్వాత ఏం చేసింది? ఆ ఇండెక్స్ కి ఇంక్రిమెంట్ యాడ్ చేసింది. ఎంత ఇంక్రిమెంట్ ఇక్కడ? -1. అప్పుడేమైంది? థర్డ్ ఇండెక్స్ కాస్త సెకండ్ ఇండెక్స్ అయింది. సెకండ్ ఇండెక్స్ లో ఏముంది? 3 తీసుకుంది. తర్వాత ఇది తీసుకుంది. ఇక్కడ మనం 0 పెట్టాం. తర్వాత ఇక్కడ 0 0 పెట్టాం కాబట్టి 0 వరకు. సో విచ్ ఇస్ నాట్ ఇన్క్లూడెడ్. ఇంతకుముందు చెప్పినట్లే. సో ఇక్కడ మీరు 0 కూడా తీసేశారనుకోండి. దెన్ ఇట్ అజ్యూమ్స్ టిల్ దిస్ పాయింట్. ఓకే. సో ఈ విధంగా ఇవ్వాలి. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? -1 ఎలా యూజ్ చేయాలనేది యాజ్ ఎ ఇంక్రిమెంట్. సో ఏ ఇలా ఉంది. మీకు లాస్ట్ 3 ఎలిమెంట్స్ వద్దు అనుకుంటే ఎలా ఇవ్వాలో తెలుసు. అప్ టు -3. నాకు -3 వరకు చాలు. అంటే ఇప్పుడు ఈ విధంగా -3 అని పెట్టారనుకోండి. ఇట్ అండర్‌స్టూడ్ దట్ వాట్ ఈస్ -3 ఈక్వివలెంట్? ఓకే, దిస్ ఈస్ -3 ఈక్వివలెంట్. అప్ టు 11 వరకు ప్రింట్ చేసేస్తదనమాట. ఎక్కడి నుంచి మీకు కన్‌ఫ్యూజన్‌లు స్టార్ట్ అవుతాయి మెల్లమెల్లగా. సో -3 అంటే అప్ టు 12 వరకు అనేసి. అంటే ఇక్కడి వరకు ప్రింట్ చేసేసింది. దాని ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉంటది. ఎప్పుడైతే మీరు -3 వాడారో దాని యొక్క మీనింగ్ ఇదనమాట. ఎందుకంటే డిఫాల్ట్ ఇంక్రిమెంట్ ఏంటి? 1 కాబట్టి. అదే మీరు ఈ విధంగా చెప్పారనుకోండి. 14 నుంచి 11 వరకు రా. వాట్ ఈస్ ద ఇంక్రిమెంట్ హియర్? -1. It starts with 14 till the 11th index. What is the 11th index here? 12. 11th index include అవుతుందా కాదా? It will not 11th include. index it will not include. అంటే ఏమేమి వస్తాయి మనకి? 14 అని తప్పు చెప్పాను ఇక్కడ. 13 చెప్పు. 14 రాదు. 14 పెడితే ఎర్రర్ వస్తుంది మీకు. 14 14 ఎందుకు వచ్చింది అసలు? A15 పెట్టి చూద్దాం. ఎక్స్‌పెక్టెడ్ ఎర్రర్, I expected error here, but it is taking the out of index also. ఇక్కడ -1 పెట్టాను కాబట్టి రివర్స్ నుంచి స్టార్ట్ అయిపోద్ది. సో యాక్చువల్‌గా ఇది ఈ విధంగా ఉందన్నమాట. 13 దీని యొక్క ఇండెక్స్ ఎంత? 14 యొక్క ఇండెక్స్ 13 కదా. సో వి హావ్ టు గివ్ లైక్ దిస్ 13, 11 అని ఇచ్చాను. సో 13th ఇండెక్స్ వస్తుంది. 12th ఇండెక్స్ వస్తుంది. ఓన్లీ 14 and 13 it given. It has given only the last 2 indexes value when you provide 13, 11, -1. I think are you guys not getting confused, right? మీకు కన్ఫ్యూజ్ ఏం అవ్వట్లేదు కదా? చెప్పండి, మీకు కన్ఫ్యూజ్ అవుతుందా బాగా? ఓకే, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. సో how to access the elements, how to slice the elements. So we have to give start index. ఎక్కడైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నామో అక్కడ ఇవ్వాలి. Say suppose I am giving 3. Then end ఎక్కడి వరకు అంటే ఇది ఆ ఇండెక్స్ ఇంక్లూడ్ చేసుకోదన్నమాట. గుర్తుపెట్టుకోండి. 8 అని ఇచ్చారనుకోండి. అంటే 8th ఇండెక్స్ వరకు బై డిఫాల్ట్ గా ఇంక్రిమెంట్ 1 ఉంటుందన్నమాట. సో అది ఇంటర్నల్ గా ఎలా పనిచేస్తుందంటే go to the third index. What is the third index? 0, 1, 2, 3. Okay, take 4. Then increment the index by 1. So index value 4 అవుతుంది. అక్కడ ఉండే తీసుకుంటుంది. నెక్స్ట్ ఇండెక్స్ వాల్యూ 5 అవుతుంది. అక్కడ ఉండే తీసుకుంటుంది. నెక్స్ట్ ఇండెక్స్ వాల్యూ 6 అవుతుంది. అక్కడ ఉండే తీసుకుంటుంది. నెక్స్ట్ ఇండెక్స్ వాల్యూ 7 అవుతుంది. అక్కడ ఉండే తీసుకుంటుంది. నెక్స్ట్ ఇండెక్స్ వాల్యూ 8 అవుతుంది. When this 8 is matched with our index, it won't consider it. అంతవరకు తీసుకున్నవి మనకు రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ మన అవర్ ఇండెక్స్ 8 ఈస్ మ్యాచింగ్ విత్ 9.
the value 9. So it will not return anything. So A is equal to సో ఇండెక్స్లు అవి కన్ఫ్యూజ్ అయిపోతుంటాయి. సో ఈ విధంగా తీసుకుందాం. సో when I say this, I got from the 4th index, 3rd index to 7th index. అర్థమైందా? 3rd index లో ఏముంది? 44 ఉంది. 7th index లో 77 ఉంది. ఈ వాల్యూస్ అన్ని వచ్చాయి. Now if I mention this way, it starts from 0. If I mention this way, from 3 till end. ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి అన్ని చివరి వరకు మొత్తం వచ్చేస్తాయి. ఇది కూడా మీకు అర్థమయ్యే ఉంటది. Now coming to the negative points, negative way. If I want last 3, ఇక్కడ నా వర్డింగ్ చూడండి. What I wanted, last 3 అన్నాను కాబట్టి -1, -2, -3 ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? -3 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఎంతవరకు? చివరి వరకు. కాబట్టి ఐఎమ్ లీవింగ్ యాజ్ ఇట్ ఈస్. అర్థమైందా ఈ పాయింట్? లాస్ట్ 3 వర్డ్స్ కావాలి నాకు. లాస్ట్ 3 ఎలిమెంట్స్ కావాలి. సో -3 నుంచి స్టార్ట్ అవ్వు. రిమైనింగ్. నెక్స్ట్ ఫస్ట్ 2 ఎలిమెంట్స్ వద్దు. రిమైనింగ్ అన్నీ కావాలి. ఫస్ట్ 2 ఎలిమెంట్స్ వద్దు అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? 0, 1 వదిలేసి సెకండ్ నుంచి స్టార్ట్ అవ్వాలి. రిమైనింగ్ అన్నీ కావాలంటే ఇది. అదే విధంగా నాకు లాస్ట్ 2 ఎలిమెంట్స్ కూడా వద్దు. ఇప్పుడు ఏం చెప్తున్నాను వర్డింగ్ అర్థం చేసుకోండి. ఫస్ట్ 2 ఎలిమెంట్స్ కావాలి. లాస్ట్ 2 ఎలిమెంట్స్ ఫస్ట్ 2 ఎలిమెంట్స్ వద్దు. లాస్ట్ 2 ఎలిమెంట్స్ వద్దు. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? 2 నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ 2 వద్దు. -2. ఫస్ట్ 2 పోయాయి. లాస్ట్ 2 పోయాయి. ఎక్కడ? ఫస్ట్ 2 పోయాయి. లాస్ట్ 2 పోయాయి. రిమైనింగ్ మొత్తం వచ్చాయి. ఓకే. Now coming to the reverse. Sorry, come again. Have any question? Nothing. ఓకే. సో ఈ 2 నుంచి -2 కావాలంటే ఇది వచ్చింది. ఇంతవరకు మనం ఇంక్రిమెంట్ 1 చూస్తూ వచ్చాం. పాజిటివ్ 1 చూసుకుంటూ వచ్చాం. ఎక్కడ ఈ సోఫార్ చూసిన ఎగ్జాంపుల్స్ లో. నెగటివ్ ఇంక్రిమెంట్ అనేది ఎలా చూడాలి అంటే, నెగటివ్ ఇంక్రిమెంట్ ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా ద ఫస్ట్ నెంబర్ ఇక్కడ స్టార్ట్ ఇండెక్స్ చూసారా? అది ఎప్పుడు షుడ్ బి గ్రేటర్ దాన్ ద నెక్స్ట్ ఇండెక్స్. మీరు ఇక్కడ ఇచ్చేదానికన్నా స్టార్ట్ ఇండెక్స్ షుడ్ బి గ్రేటర్. అప్పుడే మీరు -1 వాడగలరు. ఈ విధంగా ఇచ్చారనుకోండి, ఇక్కడ 2 స్టార్ట్ అయ్యి ఇక్కడ 8 -1 అనేసి ఇట్ విల్ రిటర్న్ నథింగ్. 2 నుంచి స్టార్ట్ అయ్యి ఇట్ విల్ గో -2, -1, -1, -2, -3, -4. ఇట్ విల్ నెవర్ రీచ్ 8. అర్థమవుతుందా? కాబట్టి ఆల్వేస్ దిస్ హ్యాస్ టు బి బిగ్గర్. ఈ విధంగా ఇచ్చారనుకోండి, అంటే 8th ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేసి సెకండ్ ఇండెక్స్ వరకు విత్ ద ఇంక్రిమెంట్ ఆఫ్ -1 ఏం చేస్తుంది? ఫస్ట్ ఇది ఇట్ విల్ గో అండ్ ఫెచ్ ద 8th ఇండెక్స్ 1, దెన్ 7th ఇండెక్స్ 1, దెన్ 6th ఇండెక్స్ 1, దెన్ 5, then 4, then 3. When it goes to the 2, it will compare with index 2. Oh, now I got hit, so I have to exit from here. అనేసి అక్కడి నుంచి ఎగ్జిట్ ఇచ్చేస్తుంది. సో -1 ఇంక్రిమెంట్ చేసినప్పుడు ఇక్కడున్న దానికి ఇండెక్స్ ఏమైతే ఉంటుందో దానికి ఇంక్రిమెంట్ చేసుకుంటూ వస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఈ విధంగా పెట్టాను అనుకోండి, ఏ ఆఫ్ స్టార్ట్ ఇండెక్స్ ఏంది? లెట్స్ టేక్ ఏ ముందు చూద్దాం. ఫస్ట్ ఏలో నాకు ఇప్పుడు ఏం కావాలంటే, మీకు ఇది కూడా పాజిటివ్ గానే చెప్పాను అనమాట. అంటే
ఓకే. -1 చెప్పి ఇట్లా చెప్పాను కదా! ఓకే. యాహ్! గాట్ ఇట్. సారీ. సో, ఇక్కడేం చెప్పాను 8థ్ ఇండెక్స్‌లో స్టార్ట్ అయ్యి, సెకండ్ ఇండెక్స్ వరకు చేసుకుంటూ పొమ్మని చెప్తాను. అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి, 8థ్ ఇండెక్స్‌లో స్టార్ట్ అయ్యి, టిల్ వేర్? టిల్ ద సెకండ్ ఇండెక్స్. ఇక్కడ వరకు తీసుకోమని చెప్తున్నాను. అర్థమైందా? నౌ ఏమి ఇవ్వట్లేదు నేను. కొలన్ -1 పెట్టాను. దీని అవుట్‌పుట్ ఏమొస్తుందో చెప్పగలరా? హోల్ లిస్ట్ రివర్స్ ఆర్డర్ అండి. ఇక్కడ బై డిఫాల్ట్‌గా ఏముంది? 0 ఉంది. ఇక్కడ బై డిఫాల్ట్‌గా ఏముంది? బై డిఫాల్ట్‌గా 10 ఉంటది. దీని యొక్క లెంత్ ఎంత? మొత్తం ఈ లిస్ట్ యొక్క లెంత్ ఈ విధంగా చూద్దాం. స్టార్ట్స్ విత్ 0 ఎండ్స్ విత్ 10. మనకు సేమ్ లిస్ట్ వచ్చిందా? బై డిఫాల్ట్‌గా అంటే దాని మీనింగ్ ఏంది? ఇవే వాల్యూస్ ఉన్నట్లే కదా! ఇప్పుడు నేను ఇక్కడ -1 పెడుతున్నా. ఓకే. సో, ఇప్పుడు మనకు అవుట్‌పుట్ ఏమొస్తుంది? సారీ. ఇది పెడితే వి ఆర్ గెట్టింగ్ ఇన్ రివర్స్ ఆర్డర్. సో, వి ఆర్ గెట్టింగ్ ఇన్ రివర్స్ ఆర్డర్. వెన్ యూ టెల్ -1 అట్ ద ఎండ్, మీరు ఏం చెప్తున్నట్టంటే యూ స్టార్ట్ ఫ్రమ్ ద ఎండ్. ఇక్కడి నుంచి స్టార్ట్ చెయ్యి. ఎప్పుడైతే ఇక్కడ ఇది మెన్షన్ చేసి ఈ స్టార్టింగ్ మెన్షన్ చేయలేదనుకో, ఏమి మెన్షన్ చేయలేదనుకో, దెన్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద రివర్స్. ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తది. -1, -2, -3, -4, -5, -6, -7, -8, -9, -10. ఓకే. ఐ యామ్ డన్ విత్ ద లిస్ట్. అదే ఇక్కడ -10 ఇదని చెప్పాను గదా! ఇప్పుడు -2 పెట్టాననుకోండి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ -4 పెట్టాననుకోండి. 100 ఐ మీన్ -1, -2, -3, -4. The moment it hit -4, it will stop and it will return these 3 elements. అర్థమవుతుందా? అంటే I'm telling like only increments. Then increment with -1. Now indexes also negative numbers. You start from -1 లేకుంటే -2 up to -8. -2 అంటే ఏంటి? ఇక్కడ 99తో స్టార్ట్ అవ్వు. ఎంతవరకు? -8th ఇండెక్స్ వరకు. -8 అంటే ఏంది? ఇది. ఆర్ యూ గైస్ గెట్టింగ్? లేకుంటే నేను టూ కన్ఫ్యూజన్ వేలో చెప్పానా? B is equal to B of colon -1 కొడితే ఎంటైర్ థింగ్ విల్ బి రివర్స్ ఆర్డర్. బట్ ఐ వాంటెడ్ నాకు ఇక్కడ నుంచి ULAG ఈ విధంగా కావాలి అంటే వాట్ యూ హ్యావ్ టు డూ? స్టార్ట్ విత్ -3 ఇండెక్స్. ఎన్ని క్యారెక్టర్స్ కావాలి? 4 క్యారెక్టర్స్ కావాలి. -3 -4 -7. వాట్ ఈస్ ఇంక్రిమెంట్? -1. ఓకే. ఇక్కడ మళ్ళీ నేను -3 -1 ULAG. గాట్ ఇట్? సో, ఇదే విధంగా మీరు టపుల్ పైన, లిస్ట్ పైన చేయొచ్చు. సో, మీరే కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోండి. మీ పేర్లే తీసుకోండి. లేదంటే మీ ఊరి పేర్లో లేకుంటే ఎక్సెట్రా. హలో వరల్డ్ తీసుకోండి. ఇందులో నుంచి నాకు వరల్డ్ నుంచే కావాలి అన్నారనుకోండి. 5th ఇండెక్స్ కొలన్ వరల్డ్. అదే నాకు ఫస్ట్ హలో కావాలి. హలో. నాకు హలో రివర్స్‌లో కావాలి.
సారీ, హలో రివర్స్లో కావాలి. ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అప్పుడు? 5 నుంచి స్టార్ట్ అవ్వాలి. 5 నుంచి ఎండ్ వరకు -1. హలో ఈ విధంగా రావాలి. నాకు వరల్డ్ మాత్రమే రివర్స్ ఆర్డర్లో రావాలి. అంటే చివరి నుంచి బై డిఫాల్ట్గా ఇది ఎంతవరకు 0 1 2 3 4 -5. రివర్స్లో రావాలి. సో యూ ఎక్స్పెరిమెంట్ ఆన్ యువర్ ఓన్ అండ్ అండర్స్టాండ్ ద స్టఫ్ బిహైండ్ ఇట్. Still, if you have any questions, you can come to me. You can ping in WhatsApp group or you can reach out to me. Okay. నేను బిజీగా ఉంటే I will reply some other time. Otherwise, as fast as possible, I will give the reply. అర్థమైందా పిల్లలు? Yes, sir. Yes, sir. Yes, అన్నా. ఏమర్థం? పైథాన్ ఆన్లైన్ కంపైలర్లో అవుట్పుట్ రావట్లే. ఎవరబ్బా? యాప్ లింక్ ఒకసారి పెట్టండి. ఓకే, పిల్లడు వెళ్ళిపోయినట్టున్నాడు.